అందరికీ నమస్కారం. నేను ఈవేళ పరకాల ప్రభాకర్ ఏం చెప్తాడో ప్రత్యక్షంగా విందామని వచ్చాను. ఎందుకంటే టీవీలో చూస్తూనే ఉన్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే పరకాల ప్రభాకర్కి నాకు 30 ఏళ్ల క్రితం నుంచి పరిచయం. కనీసం 40 ఏళ్ళు కూడా ఉంటాయేమో తెలియదు, 30 ఏళ్ళు ఉంటుంది గ్యారంటీగా. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదువుకున్నాడని తెలుసు. ఇప్పుడే చెప్పాడు డిగ్రీ అక్కడే చేసావంటే డిగ్రీ ఇక్కడే లైలా కాలేజ్ అన్నాడు. మరి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అంటే అక్కడ పిహెచ్డీ చేశానన్నాడు. నువ్వు డాక్టర్ పరకాల ప్రభాకర్ వా అంటే అవును అన్నాడు. మరి ఎక్కడ రాసుకోవేంటంటే ఎవడో రాయిపోతే నేనేం చేయను అన్నాడు. నిజంగా నాకు తెలియదు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు అనుకున్నాను. కానీ అక్కడ డాక్టరేట్ చేసి వచ్చాడంటే ఈ మధ్యనే ప్రజలకు కూడా తెలుస్తుంది. ఇది మామూలు లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ కాదు. దేంట్లోకైనా వెళ్తే పూర్తిగా రంధ్రాన్వేషణలో ఆ రంధ్రం పెద్ద దాన్ని ఏమంటారు, ఈ తవ్వుతూ ఉంటారు సొరంగం. ఇది రంధ్రాన్వేషణ కాదు, సొరంగాన్వేషణ చేశాడు. చేసి ఈవీఎంలు ఇది ఎవరికి తెలియని వాడికి కూడా అందులో ఫ్రాడ్ ఎలా జరగచ్చో చెప్తున్నాడు. కానీ అలా జరిగిందని జనం నమ్ముతున్నారు. ఎంతమంది వింటున్నారో నాకు తెలియదు. కానీ ఎందుకంటే అన్ని ఉదాహరణలతోటి అయితే నాకు ఉన్న కొంచెం నాలెడ్జ్ ఏంటంటే ఇందులో మొట్టమొదటి నుంచి ఈవీఎంల్లో ఏం జరుగుతుంది అన్నది మళ్ళీ లెక్కెట్టిన తర్వాత చూసుకోవటం తప్ప అందులో మోడీ చేయొచ్చని మామూలు వాళ్ళకైతే తెలియదు. మనం ఎలక్షన్ ఏజెంట్లను పంపుతాం. అక్కడ అతను సంతకం పెట్టమంటే సంతకం పెట్టేస్తారు. వీళ్ళు చూసుకోండి అన్నీ సరిగ్గా ఉన్నాయా లేవా అని మెషిన్ చూపిస్తాడు. చూపించి అన్నీ సరిగ్గా ఉన్నాయని సంతకం పెట్టేస్తాడు. ఆ చూపించేవాడికి కూడా ఏం తెలియదు. వాళ్ళు కూడా మన మున్సిపల్ ఆఫీస్లో పనిచేసేవాళ్ళు, తాలూకా ఆఫీస్లో పనిచేసేవాళ్ళు వీళ్ళే కదా ఉంటారు ఎలక్షన్ స్టాఫ్. వాళ్ళకేదో ముందు రోజు కోచింగ్ ఇస్తారు. ఆ కోచింగ్ ప్రకారం మళ్ళీ అది ఓపెన్ చేసినప్పుడు 15 రోజులకో 20 రోజులకో ఓపెన్ చేసినప్పుడు ఒకసారి చూపించి ఇగో సంతకాలు అవి చూసుకోండి జాగ్రత్తగా ఉన్నాయో లేదంటే ఉన్నాయంటారు, అయిపోతుంది. లోపల ఏం చేయొచ్చు అన్నది టెక్నికల్గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఏ రకంగా చేయొచ్చని. ఇది ఎలా కాదు, ఇందులో మోడీ జరుగుతుందని చెప్పి కొంచెం ఆరోపణలు పెరిగాయేమో తెలియదు. కానీ ఆ వీవీప్యాట్స్ అని ఏదో పెట్టారు, వెరిఫికేషన్ ప్యాట్స్. అంటే మనం ఓటు నొక్కినప్పుడు మనకు కనబడుతుంది ఎవరికి వేసాం ఓటు. కావాలంటే ఎవరైతే ఎలక్షన్లో పోటీ చేశాడో అతను కానీ లేకపోతే అతని ఏజెంట్లు కానీ మాకు అనుమానం ఉంది రీకౌంట్ పెట్టండి అని అడిగితే వీవీప్యాట్లు తీసి లెక్క పెట్టాలి. అందుకోసం ఆ వీవీప్యాట్ కానీ లెక్క పెట్టమన్నారు. ఇంకా లెక్క పెట్టడం దానికి వీవీప్యాట్లు ఎందుకు? కోర్టుకు వెళ్ళారు. కోర్టు వారు విచిత్రంగా 5% కదా, 5% లెక్క పెడితే చాలండి అన్నారు. 5% లెక్క పెట్టండి. అసలు పెట్టిందే అందుకు. పోనీ వాడు ఎవడైతే అడుగుతున్నాడో రీకౌంట్ అని వాడి దగ్గర 1 లక్ష రూపాయలు తీసుకోండి, 10 లక్షలు తీసుకోండి, 10 లక్షలు కడితేనే లెక్క పెడతాం, మాకు అంత ఖర్చు అవుతుందని పెట్టేవాళ్ళు ఉన్నారు. ఎలక్షన్ అంటే కోట్ల మీద పోతుంది. ఇది ఎక్కడా లేదు. అసలు ఎందుకు పెట్టారు వీవీప్యాట్లు? మళ్ళీ అదో ఖర్చు తక్కువ. మామూలుగా ఎలక్షన్ కమిషన్ వేయడానికి ప్రొసీజర్ ఏదో ఒక అపోజిషన్ లీడర్ ఉండాలి, ఒక జడ్జి గారు ఉండాలి, ఒక ఇటు నుంచేమో రూలింగ్ పార్టీ నుంచి హోమ్ మినిస్టర్ ఉంటాడు, ఇంకోటి ఎవడో ఉంటాడు, నలుగురు ఎంతమంది ఉండేవారు. ముందు అపోజిషన్ లీడర్ని తీసేశారు, ఇప్పుడు జడ్జిని కూడా తీసినట్టున్నారు. అంటే వాళ్ళే అపాయింట్ చేస్తారు ఎలక్షన్ కమిషన్ ఎవడన్నది. ఇంత ఒకసారి నేను ఎప్పుడో చిన్నప్పుడు విన్నాను ఒక జోక్. రష్యాలో ఎలక్షన్స్ జరిగితే ఓటేయడానికి వెళ్ళేటప్పుడు వెళితే ఒకడు ఓటిస్తున్నాడు, వీడు పట్టుకెళ్ళి అక్కడ డబ్బాలో వేయాలి అంతే. వీడి పని అదేంటో కూడా ఓపెన్ చేయడానికి లేదు. ఒకడెవడో నాలాంటి వాడు నెమ్మదిగా ఓపెన్ చేయబోతే వెనక నుంచి మిలిటరీ వాడు గన్ పెట్టి ఏయ్ క్లోజ్ ఇట్ సీక్రెట్ బ్యాలెట్ అన్నట్టు చెప్పింది. మనం ఏమన్నా టేపు కానీ వెళ్తున్నామా అని అనుమానం వచ్చింది. ఎందుకంటే ఎందుకు ఈ గొడవ అంతా మాకు చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో తిరిగిన వాళ్ళం మాకు బాగా ఏంటంటే అసలు ఎలక్షన్ అయిన మర్నాడు నుంచి మళ్ళీ ఏదో ఒక ఎలక్షన్ వచ్చే వరకు ఇదే గొడవ. మన వార్డులో ఎందుకు ఎంత తక్కువ వచ్చాయి, ఎవడోడు వేసి ఉంటాడు. అదిగో మాస్టర్ గోపాలరావు గారు ఆ రోజున ఎవరితోటో అంటున్నారట ఓడిపోతుంది కాంగ్రెస్ పార్టీ అని. అనగానే గోపాలరావు అలా గెలిస్ట్ అయిపోయాడు. ఆయనకి ఎందుకు కోపం వచ్చింది అంటే మా మాస్టర్ గోపాలరావు వచ్చారులేండి అందుకని చెప్తున్నాను. ఇలాగా ఇదే పని మాకు రాజకీయ పిచ్చెక్కిపోయిన వాళ్ళకి. నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఇప్పుడు ఇంకా పిచ్చ కూడా ఎక్కదా, ఆఖరిని ఏమవుతుందో ఆవిడకి తెలియదు. ఓటింగ్ సంగతి ఒకటి మర్చిపోయి రాజకీయం చేసుకోండి అంటున్నారు. ఓటింగ్లో ఏం జరుగుతుంది అన్నది మీకు అనవసరం, మిగతా రాజకీయం మీరు చేసుకోండి.
ఆ టైంకి డిసైడ్ అవుతుంది బ్యాలెట్లో ఎలా చేయాలి ఏంటని. ఇది ఎక్కడికి పోతుందో తెలియనటువంటి పరిస్థితి. ఒక రకంగా ప్రజాస్వామ్యం అనేది క్లోజ్ అవుతుందేమో అన్న భయం కూడా వస్తే తప్పేం లేదు. ఇంకొకటి మొన్న పరకాల ప్రభాకర్ అడుగుతుంటే చూశాను, సీసీ కెమెరాలను పెట్టారు పోలింగ్ బూత్ బయట. అంటే క్యూలో ఉన్నటువంటి జనం అది పూర్తిగా క్లోజ్ అయ్యే వరకు ఆ సీసీ కెమెరాలు రన్ అవుతాయి. మనందరికీ తెలుసుగా సీసీ కెమెరాలు. పోలింగ్ బూత్ దగ్గర సీసీ కెమెరాలు పెట్టారు. రాత్రి 8 దాటిన తర్వాత 12 గంటల లోపు 40% పోలింగ్ అయిపోయింది. 8కేమో మీకు మొత్తం అక్కడ బూత్లో 1000 ఓట్లు ఉంటే రాత్రి 8 అయ్యేటప్పుడు 300 ఓట్లు పడ్డాయి. 8 నుంచి 12 మధ్యలో ఇంకొక 400 ఓట్లు పడ్డాయి అని వాళ్ళు లెక్క ఇచ్చారు. లెక్కిస్తే సీసీ కెమెరాలు చూపించండి, ఆ టైంకి ఏం జనం లేరు ఇక్కడంటే, సీసీ కెమెరాలు మేము చూసుకోవడానికి కానీ మీకు చూపించడానికి కాదు. సీసీ కెమెరాలు చూపించడం అనేది ఎక్కడా వెళ్ళలేదు నేను. ఏ అఫెన్స్ జరిగినా ఇప్పుడు ఇమ్మీడియట్గా దానికి ఎవిడెన్స్ సీసీ కెమెరాలోనే చూస్తున్నారు. సీసీ కెమెరాలు చూపించట్లేదండి. ఎక్కడైనా హోటల్లో చూపించారా? ఆయన చెప్తాడు అనుకోండి, మళ్ళీ నేను ఆయన చూసిందే, ఆయన చూపెట్టిందే నేను చూసి ఇంకా సీసీ కెమెరాలు ఎందుకు అసలు బోల్డ్ అంత డబ్బు ఖర్చు పెట్టి తీసుకొచ్చి పెట్టి అక్కడ ఆ టైం క్యూలు ఉన్నాయని చూపిస్తే మనకు కూడా సాటిస్ఫాక్షన్ అవుతుందిగా. ఇదిగో బిట్వీన్ 8 and 12 విజయవాడలో పలానా బూత్ దగ్గర ఇది పరకాల ప్రభాకర్ అనే ఆయన మమ్మల్ని క్వశ్చన్ చేశాడు, విజయవాడలో ఎవరు లేరని. ఇదిగో అని వాళ్ళే సుమోటో చూపించాలి. చూపించి ప్రజల్లో ఉన్నటువంటి ఏమైనా అనుమానాలు ఉంటే అనుమానాలు పోగొట్టాలి. అదేం చూపించట్లేదు. ఇది రష్యా వైపు పోతుందేమో అన్నటువంటి, అంటే రష్యాలో అది నిజంగా జరిగిందో లేదో నాకు తెలీదు. జోక్ మాత్రం కరెక్ట్గా రష్యాలో కమ్యూనిస్ట్ పాలన కాబట్టి జోక్కి అప్రోప్రియేట్గా ఉందని అనిపించి చెప్పాను. అంతకన్నా దారుణం ఇది. ఎందుకంటే స్టిల్ వీ కాల్ అవర్ సెల్స్ యాజ్ ఎ డెమోక్రటిక్ కంట్రీ. మనందరం సిటిజన్స్ అని మొన్నటిదాకా అనుకునే వాళ్ళం, ఇప్పుడు అది లేదని చెప్పి మొన్నే తేలింది. ఎందుకంటే మన దగ్గర ఉన్న ఏ డాక్యుమెంట్ కూడా సిటిజన్షిప్ కన్ఫర్మ్ చేయడానికి సరిపోవట. బహుశా ప్రపంచంలో ఇది ఇండియాలోనే ఉంటుందేమో, నువ్వే చెప్పాలి. నేను మనందరం కూడా దీంట్లోనే అసలు కాన్స్టిట్యూషన్ ముందు రాసుకున్నటువంటి దాంట్లోనే వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా అని రాసుకుని ఫర్ ది సాటిస్ఫాక్షన్ కింద వస్తుంది సిటిజన్ అని. సిటిజన్ల కోసం అన్ని రకాల కార్యక్రమాలు చేయటం కోసం ఈ కాన్స్టిట్యూషన్ తయారు చేసి మనమే ప్రజెంట్ చేసుకుంటున్నాం అని. సిటిజన్ అనేది ఇప్పుడు లేదని చెప్పి మొన్నే తెలిసింది. కోర్టు కూడా ఒప్పుకుంది. అది ఎవరో కోర్టులో ఒప్పుకున్న జడ్జి గారు కూడా ఆయన సిటిజన్ అని చెప్పుకోవడానికి ఏ డాక్యుమెంట్ ఉండాలో చెప్పలేకపోతే, ఆధార్ కార్డు పనిచేయదుట, డ్రైవింగ్ లైసెన్స్ పనిచేయదు, పాన్ కార్డు పనిచేయదు. సర్కమస్టెన్సెస్ బట్టి ఆ టైంకి డిసైడ్ చేస్తారట. అంటే నువ్వు సిటిజన్వా కాదా అనేటువంటి అనుమానం వచ్చినప్పుడు మనం కోర్టుకి వెళ్తే అప్పుడు డిసైడ్ చేస్తారు. అప్పుడు దాకా మనం అందరం సిటిజన్ అనుకుంటే సిటిజన్, కాదనుకుంటే కాదు. ఈ ఇంతకాలం బయటికి రాలేదు. ఇప్పుడు ఎందుకు బయటకు వస్తుందంటే సిటిజన్లు కాదని చెప్పి చాలామందిని బయటికి గంటేస్తున్నారు. ఏ ప్రాతిపదిక మీద గంటేస్తున్నారా అని అనుమానం వచ్చినప్పుడు అసలు ఎవడు సిటిజన్ ఎవరికి తెలియదు. మొన్న ఎవరో సోషల్ మీడియాలో ఒక జోక్ పెట్టాడు, ఒక కుక్క ఒకటి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు అడవిలో. వెళ్ళిపోతుంటే ఎవరో ఆపి ఏంటి అలా పరిగెడుతున్నాడు అన్నాడు. అంటే మొత్తం రాజుగారు చెప్పారు, అడవిలో ఉన్న గేదెలన్నింటినీ కూడా వెంటనే తీసుకొచ్చి రాజాస్థానం ముందు పెట్టమన్నారు అందుతారు. అవును, గేదెలను పెట్టమంటే నువ్వెందుకు పరిగెడుతున్నావు అన్నాను. నన్ను తీసుకెళ్ళి అక్కడ పెట్టిన తర్వాత నేను గేదెని ప్రూవ్ చేసుకుంటే వదులుతారు, లేకపోతే వదలరు. నీకేం తెలిసి ఇక్కడ రూలు, నువ్వు పరిగెత్తి నిన్ను పట్టుకుపోతారన్నాడు. గేదె కాదని నేను ప్రూవ్ చేసుకునే వరకు లోపలే ఉండాలి. గేదెలు ఇంకా పట్టుకోమన్నాడు ఆయన, అన్నీ పట్టుకుపోతారు వీళ్ళు. ఇప్పుడు అదే జరుగుతుంది. వాడెవడో బంగ్లాదేశ్ నుంచి వస్తున్నాడు, వీడెవడో పాకిస్తాన్ నుంచి వస్తున్నాడు. వాళ్ళ సిటిజన్షిప్ మనం ఏమనుకుంటాం అంటే ఈ ఆధార్ కార్డు ఉంటే సిటిజన్షిప్ ఏమో అనుకుంటాం, ఓటర్ కార్డు ఉంటే సిటిజన్షిప్ ఏమో అనుకుంటాం, పాన్ కార్డు ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాం కాబట్టి ఇదేదో కొంచెం పెద్ద సిటిజన్ ఏమో అనుకుంటాం. ఇవేవీ కాదండి. ఎవరు చెప్తే నేను సిటిజన్ అవుతాను అంటే అది కూడా వాళ్ళు ఎవరు చెప్పట్లే. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, ఆ సర్కమ్స్టెన్సెస్ని బట్టి నువ్వు సిటిజన్ అనేది తేలడానికి చాలా ఉన్నాయి తప్ప దెర్ ఈజ్ నో సచ్ కార్డ్ టు ప్రూవ్ దట్ యు ఆర్ ఎ సిటిజన్. ఆలోచన చేయవలసినటువంటి టైం అయితే వచ్చింది. కొంచెం పెద్దవాళ్ళు ఓన్లీ ఇదేదో కేవలం రాజకీయ నాయకులకు సంబంధించింది అని అనుకుంటే చాలా పొరపాటు. ఇది రాజకీయ నాయకులకు కానీ రాజకీయ పార్టీలకు కానీ సంబంధించింది కాదు. ఇది ఎటు పోతున్నామో తెలియకుండా తీసుకెళ్తున్నటువంటిది. దీనికి నేను అడిగితే మళ్ళీ తప్పుపడతారేమో కానీ మొట్టమొదట దీన్ని టేకప్ చేయవలసింది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఫస్ట్ టేకప్ చేసింది ఆయనే. 2004 ఎలక్షన్లు అయిన తర్వాత
ఈవీఎంల్లో తప్పులు జరగడానికి అవకాశం ఉందని ఫస్ట్ ఆయనకి సంబంధించినటువంటి ఆయన కూడా మీట్ అయ్యాను నేను. ఆయన పేరు హరిప్రసాద్ అనే ఆయన మీద పోలీస్ కేసు పెట్టి ఆయన ఈవీఎం పట్టుకొచ్చాడు ఒకటి చూపించడానికి. ఈ ఈవీఎం ఎక్కడి నుంచి దొంగతనం చేశామని ఆయన ఎక్కడో కోర్టు అరెస్ట్ చేసి ఈ వాజ్ ఇన్ రిమాండ్. తర్వాతనే కలిసినప్పుడు ఆయన చెప్పాడు కొంచెం వివరాలు. అయితే నాకు టెక్నికల్గా అంత అర్థం చేసుకోగల కెపాసిటీ లేదు. బట్ డెఫినెట్గా నెగ్గినవాడికి ఓడినవాడికి అని కాదు ఇది. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడున్న స్టేజ్లో, ఇప్పుడున్న స్టేటస్లో ఆయన మీద ఆధారపడి గవర్నమెంట్ నడుస్తున్నటువంటి సమయంలో అసలు ఈ ఈవీఎంలు అనే దాంట్లో కరెక్ట్ జరుగుతుందా, తేడా జరుగుతుందా? ఇక్కడ తేడా జరిగింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాడు అని ఎవరు అంటలే. కానీ తేడా జరగడానికి అవకాశం ఉన్నప్పుడు ఇంతకుముందు ఏదైతే 2004లో ఉందో అదే రన్ అవుతుంది కదా. అప్పుడు ఇంకా కొంచెం ట్రాన్స్పరెన్సీ ఉంది. ఎలక్షన్ కమిషన్ అన్నవాడిని ఆన్ పార్ విత్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు ఆ లెవెల్లో ఉండేది. ఇప్పుడు డైరెక్ట్గా ఈజ్ సర్వెంట్ ఆఫ్ గవర్నమెంట్ అయిపోయింది ఎలక్షన్ కమిషన్. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారి లెవెల్ మనిషే దీన్ని రైట్ చేస్తే ఇది ఈవేళ నేను మొదలెట్టింది కదా, ఇది నాదే, పేటెంట్ నాదే, నేనే ఫస్ట్ ఇది క్లెయిమ్ చేసిన వాడిని అని అడగచ్చు. ఇప్పుడు ఎవరన్నా తెలుగుదేశం వారు కనుక ఇది చూసుంటే, ఈ టీవీ ఇక్కడ ఎవరు ఉండరు, ఇది చూసుంటే ఒకసారి చెప్పండి మీ పార్టీలో కూడా చేస్తే కరెక్ట్ అని. లేకపోతే నెక్స్ట్ టైంకి మీ మీద ప్రయోగించవచ్చు. ఎవరి మీద అయినా వాళ్ళకి తెలిసిపోయిన తర్వాత, పట్టు తెలిసిపోయిన తర్వాత ఎవరి మీదైనా ప్రయోగించాలి. మీ మీద కోపం వస్తే మీ మీద, వాళ్ళ మీద కోపం వస్తే వాళ్ళ మీద ప్రయోగిస్తారు. మొన్న ఒక ఆయన కలిశాడు నాకు, నరేంద్ర తీసుకొచ్చాడు, వంగవీటి నరేంద్ర తీసుకొచ్చాడు. ఆయన దారుణం ఏంటంటే ఆయనకి తెలుసుట ఏం తెలుసో నాకు చెప్పలేదు, ఎందుకంటే నాకు అర్థం అవుతాయి అని చెప్పాను. ఆయన మమతా బెనర్జీ ఓడిపోతుంది అని ఇంకా పోలింగ్ కూడా అవ్వలేదు, ఎస్ఎంఎస్ పంపాడు. ఎస్ఎంఎస్ కాదు, వాట్సాప్ మెసేజ్. స్టాలిన్ ఓడిపోతున్నాడు, పోలింగ్ కూడా అవ్వకుండా పంపించాడు. తమిళనాడులో స్టాలిన్ రాడు, అక్కడ మమతా బెనర్జీ నెగ్గదు. ఇవన్నీ ఎప్పుడు పోలింగే తీసి చూపించాడు, నాకు పంపలేదు, తీసి చూపించాడు ఆయన ఫోన్లో. ఎప్పుడు ఆ డేట్ చూసుకో, ఏ రోజున పంపాను నేను, ఆ డేట్లోనే నాకు తెలుసు. ఎందుకంటే ఇందులో ఈ ఆపరేషన్ చేస్తున్న వాళ్ళతోటి నాకు కొంచెం సంబంధాలు, ఫ్రెండ్షిప్లు ఉన్నాయి. వాళ్ళు ఏ స్టేట్లో ఎలా చేస్తున్నారో ఏంటో నాకు తెలుసు అని చెప్పాడు. చెప్తే ఎలా చేస్తున్నారా బాబు అంటే, అది నువ్వు కాదులే, నేను మళ్ళీ ఎవరన్నా కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని తీసుకొస్తే మళ్ళీ నెక్స్ట్ కలిసినప్పుడు చెప్తాను. అసలు అవన్నీ చూపించి చెప్తుంటే చాలా ఆశయం వేసింది. మమతా బెనర్జీ 5,000 ఓట్లు తేడాతో ఓడిపోతే ఆవిడ కాన్స్టిట్యున్సీలో 15,000 ఓట్లు తీసేశారు. 50,000 50,000, 15 కాదు. సర్లో స్టాలిన్ 1,00,000 ఓట్లు తీశారు, 1,00,000 ఓట్లు తీసేట స్టాలిన్ కాన్స్టిట్యున్సీలో. ఓడిపోకేమవుతుంది? ఇప్పుడు లాస్ట్ టైం అతను నెగ్గినప్పుడు చూసుకుంటే బూత్ వైజ్ తెలిసిపోతుంది ఏ బూత్లో మెజార్టీ వచ్చిందో. ఆ బూత్లో తీసేయండి రా ఓట్లు అంటే తీసేస్తారు. ఇప్పుడు తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, వాళ్ళు ఏదో చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లేదు. ఇక్కడ 2 పార్టీలు బీజేపీకి ఎలియన్సే, ఒకళ్ళు డైరెక్ట్ ఎలియన్స్, ఒకళ్ళు ఇండైరెక్ట్ ఎలియన్స్. అందుకే ఇక్కడ సర్ర ఎవడో పట్టించుకోవట్లేదు. అసలు ఎవడోట్లు తీసేస్తారో జాగ్రత్త చూసుకోండి. చాలామంది ఓట్లు ఉండవు ఎలక్షన్ టైంకి, ఎవరిని తిట్టడానికి కూడా ఉండదు. ఎందుకంటే తిడితే ఇప్పుడు తీసుకెళ్ళి లోపలేస్తున్నారు, కొడితే ఏమన్నారు కానీ తిడితే మాత్రం తీసుకెళ్ళి లోపలేస్తున్నారు. రేపు ఎలక్షన్ టైంలో ఎవరిని తిట్టడానికి లేదు, తిట్టేయడం లోపలేస్తారు. ఈ పరిస్థితిని ప్రివెంట్ చేయడానికి ఒకటే ఏంటంటే జనాల్లో ఒక అవేర్నెస్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మనం ఈ మీటింగ్ పెడితే ఈ మీటింగ్లో మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి జనం రారని మనకి తెలుసు. ఆదివారం ఈవినింగ్ పెట్టాం కాబట్టి కొంత తగ్గిపోతుంది. జనరల్గా ఈ సబ్జెక్ట్ టీవీలో చూస్తున్నాం కదా అని. కానీ ఇది ఇంటింటికి చేరవలసినటువంటి మెసేజ్ అని నేను నమ్ముతున్నాను. ఎలక్షన్లో పనిచేసే ప్రతి కార్యకర్త ఇది ఎలక్షన్లో ఎలాగైతే మన గుర్తు గురించి, మన ఎంపైర్ ఈ డోర్ టు డోర్ క్యాంపెయిన్ అని ఎలా తిరుగుతారో అలా ఇప్పుడు కానీ తిరగకపోతే ముందు ఎలక్షన్లు ఏముండవు. ఉన్నా అది ఓన్లీ నామమాత్రానికి దిగజారిపోయేటువంటి ప్రమాదం కనబడుతుంది. ఇంకా ప్రభాకర్ ఏం చెప్తాడో అందరం విందాం. ఆయన చెప్పిన తర్వాత కొన్ని క్వశ్చన్లు కూడా అడుగుతాట, అప్పుడు క్వశ్చన్లు వేసేటువంటి అవకాశం నాకు కూడా ఇస్తానన్నాడు. అప్పుడు దాకా వెయిట్ చేసి తర్వాత మళ్ళీ ఒకసారి వీలైతే మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. పెద్దలు తిలక్ గారికి, మిత్రులు అరుణ్ కుమార్ గారికి, సమావేశంలో ఉన్న పెద్దలందరికీ నమస్కారం.
నేను విషయంలోకి వెళ్ళే ముందు కొన్ని హెచ్చరికలు చేయాలి. నాకు ఈ మధ్య ఇది అలవాటైపోయింది. ఇద్దరి కన్నా ఎక్కువ మంది కనపడితే ఈ హెచ్చరికలు చేయలేకుండా ఉండలేకపోతున్నాను. ఒకవేళ మీరు ఏ సభలో అయినా విని ఉంటే క్షమించండి, మళ్ళీ చెప్తున్నాను. చెప్పాల్సినటువంటి హెచ్చరిక ఒకటి, మనం ఇలాంటి సమావేశాలు ఇలాగే పెట్టుకుంటూ ఉంటాము, పెట్టుకోవడం కుదురుతుంది అనేటటువంటి భ్రమలో ఇక్కడ ఎవరన్నా ఉంటే దయచేసి ఆ భ్రమ నుంచి బయటికి రండి. దేశంలో చాలా చోట్ల సమావేశాలు పెట్టుకోవడానికి చాలా చాలా కష్టం అవుతుంది. కష్టం అయ్యి కొన్నాళ్ళకి అసంభవం అవుతుంది. భజన కార్యక్రమాలు పెట్టుకోవచ్చు, శ్లాఘించేటటువంటి కార్యక్రమాలు పెట్టుకోవచ్చు, ప్రశ్నించే కార్యక్రమాలు, నిరసన తెలిపేటటువంటి కార్యక్రమాలు, ప్రతిఘటించేటటువంటి కార్యక్రమాలు సభలో పెట్టుకోవడం మాత్రం చాలా కష్టం. ఒకవేళ మా అరుణ్ కుమార్ లాగో ఎవరైనా తెగించి సమావేశాలు పెట్టుకుంటే పెట్టుకోండి, కానీ పర్యవసానాలు ఉంటాయి. వాటిని గనక ఆ పర్యవసానాలను కూడా నేను సహిస్తాను అంటే పెట్టుకో. మీ మీద కేసులు పెడతారు, యూఏపీఏ చట్టం కింద పెడతారు, తీసుకెళ్ళి లోపలేస్తారు, నానా హింసలు పెడతారు. అవి చేయడానికి కుదరదంటే ట్రోల్ చేస్తారు, లేకపోతే సోషల్ మీడియాలో పచ్చి బుద్ధి తిడతారు. ఇక రకరకాల హింస ఒకటి. రెండవది, మనకి ఇంకొక 7-8 రోజుల్లో ఆగస్టు 15 వస్తుంది, స్వాతంత్ర దినోత్సవం. ఈ సంవత్సరం ఎర్రకోట మీద ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం నాడు మువ్వన్నెల జెండా ఎగురుతుంది. వచ్చే సంవత్సరం ఎగురుతుంది అని నేను ఖచ్చితంగా చెప్పేటటువంటి పరిస్థితిలో లేదు. ఏ జెండా ఎగరొచ్చు, ఏ జెండా ఎగురుతుందో మీరు ఊహించుకోవచ్చు. పరిస్థితులు అంత బాగా లేవు. మొన్న ఈ మధ్య కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వారు ఒక జీవో తీసుకొచ్చారు. ఆ జీవో ప్రకారం కేంద్ర ప్రభుత్వం యొక్క అధికారిక కార్యక్రమాలలో ఏ కార్యక్రమాల్లో అయినా కూడా వందే మాతరం 6 చరణాలు ఖచ్చితంగా పాడి తీరాల్సిందే. అది కూడా జనగణమనకు ముందు పాడి తీరాలి. ఇది హోంమంత్రిత్వ శాఖ తాకీదు మొదలైంది. మన సమావేశాలు మనం చూస్తున్నట్టు మామూలుగా కాస్త ఆలస్యంగా మొదలవుతాయి. ఆలస్యంగా మొదలైనటువంటి కార్యక్రమంలో చాలా ఆలస్యం అయిపోయింది కదా. ఇప్పటికే ఎలాగా మనం వందే మాత్రం పాడుకున్నాం కదా, ఈసారికి జనగణమన వదిలేద్దామా అనేటటువంటి పరిస్థితి నెమ్మదిగా వచ్చి కొన్నాళ్ళకి జనగణమన అదృశ్యమైపోయేటటువంటి ప్రమాదం కూడా ఈ దేశంలో ఇవాళ ఉంది. దానికి తార్కాణం ఏమిటి అని అడిగితే, దేశంలో ఎన్ని సమస్యలున్నా, అరుణ్ పార్లమెంట్లో ఉన్నారు, లోక్సభలో ఉన్నారు, ఇన్ని సమస్యలున్నా, నిరుద్యోగం ఉన్నా, అధిక ధరలు ఉన్నా, చైనా ఉన్నా, ఇంకోటి ఎన్ని సమస్యలున్నా అన్నిటినీ పక్కన పెట్టి నిరంతరాయంగా నిరాఘాటంగా 10 గంటలు మ్యారథాన్ డిస్కషన్ ఆన్ వందే మాత్రం ఈ మధ్య లోక్సభలో చేశారు. అంటే ఆంతర్యం అర్థమవుతుంది మనకి. దీని తర్వాత హోంమంత్రిత్వ శాఖ మరొక నిర్ణయం తీసుకున్నారు. హై లెవెల్ కమిటీ ఆన్ డెమోగ్రాఫిక్ చేంజెస్ కాన్స్టిట్యూట్ చేశారు. దాని టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ చూస్తే, అది ఏం పని చేయాలి అనేటటువంటి ఆ లిస్టు చూస్తే
పదే 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 చొరబాటుదారులు ఇన్ఫిల్ట్రేటర్స్ ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేటర్స్ అనే మాట ఎన్నిసార్లు వస్తుందంటే అరుణ్ గారు ఆశ్చర్యపోవాలి. ఎవరు ఇందాక అరుణ్ గారు అంటారు, ఎవరు సిటిజన్ కాదు, ఎవరు పౌరుడు కాదు అనేది వాళ్ళ చేతుల్లో పెట్టుకుంటారనమాట. ఈయన బాగానే ఉన్నాడు, ఇద్దాం, అమ్మో వీడు ఏదో ప్రమాదంగా ఉన్నాడు, వద్దు, వాళ్ళ ఇష్టం. లేదు నువ్వు అవునన్నా కాదన్నా నేను ఈ దేశంలో నేను పౌరుణ్ణే అని చెప్పేటటువంటి కాగితం కానీ దస్తావేజ్ కానీ ఎవరి దగ్గర లేదు, అన్నిటినీ తీసి పరిస్థితి కదా ఇవాళ ఆ పరిస్థితి. అంచేత మన దేశం ఇవాళ చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉంది. ఇది చెప్పడానికి ఈ హెచ్చరికలు చేసింది, దయచేసి ఇది గమనంలో పెట్టుకోండి. విషయాలు కాస్త నిదానంగా ప్రశాంతంగా చూసి అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం. నేను ఎందుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి తీసుకొచ్చానంటే మామూలుగా సాధారణంగా చేయలేను. అంకెలు అనేటప్పటికీ నాకు అంకెలు వరుసగా చెప్పగానే మన మైండ్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది సాధారణ, నాకు కూడా. అందుచేత మనకి అంకె కనపడితే అది కాస్త రిజిస్టర్ అవుతుంది అనేటటువంటి ఒక అంచనాలతోటి ఆశతోటి నేను ఇవాళ ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తీసుకొచ్చాను. నేను ఇందులో ఉటంకించినటువంటి ఏ అంకె కూడా ఏ సంఖ్య కూడా నా సొంతం కాదు. ఇది ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు ఇచ్చినటువంటి ప్రెస్ రిలీజెస్, వారు ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ కాన్ఫరెన్సెస్, వారి వెబ్సైట్లో వాళ్ళ పోర్టల్లో ఉన్నటువంటి డేటా, అలాగే ఆంధ్రప్రదేశ్లో చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వారు ఇచ్చినటువంటి ప్రెస్ కాన్ఫరెన్సెస్, వారు ఇచ్చినటువంటి ప్రెస్ రిలీజెస్ యాజ్ రిపోర్టెడ్ బై ది మీడియా. ఎవ్రీథింగ్ ఈజ్ అఫీషియల్ డేటా. అది మాత్రమే నేను తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాను. నేను ఇప్పటి నుంచి చెప్పేటటువంటి ప్రతి మాట, ప్రతి తర్కం, ప్రతి అంకె, ప్రతి సంఖ్య ఎక్కడైనా నుంచుని సమర్థించుకోగలిగినటువంటి సాక్ష్యాలు, ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. ఇది చాలా బాధ్యతతోటి 1కి 10 సార్లు వెనక ముందు చూసుకుని సరిచూసుకుని చేసినటువంటి అధ్యయనం. దీన్ని నేను ఆ మధ్య ఢిల్లీలో ఒక సమావేశంలో కాన్స్టిట్యూషన్ క్లబ్లో మాట్లాడుతున్నప్పుడు మాజీ ఎన్నికల సంఘం చీఫ్, ప్రధాన ఎన్నికల అధికారి, మాజీ ప్రధాన ఎన్నికల అధికారి ఎస్వై కురేషి గారు కూడా సభలో ఉన్నారు. వారి సమక్షంలో చేసినటువంటి ప్రెజెంటేషన్ అదే పట్టుకొచ్చాను. ఇంగ్లీష్లో ఉంటుంది ఏమనుకోండి, తెలుగులోనే చెప్తాను. ఆంధ్రప్రదేశ్లో సర్వీస్ ఎలక్టర్స్ని తీసేస్తే, సర్వీస్ ఎలక్టర్స్ అంటే ఆర్మీలోను అక్కడ ఉన్నటువంటి వాళ్ళని తీసేస్తే 4,13,33,702 మంది ఎలక్టర్స్. ఈవెన్ ఓటర్ టర్న్అవుట్ 80.66 అంటే 3,33,39,000 చిల్లర. రాష్ట్రంలో మొత్తం పోలింగ్ బూతుల సంఖ్య 46,389. యావరేజ్గా కొన్నిట్లో ఎక్కువ ఉంటాయి, కొన్నిట్లో తక్కువ ఉండొచ్చు. యావరేజ్గా పర్ బూత్ ఓటర్ల సంఖ్య 800,
మీరు చేయండి. ఒకసారి అడగండి. ఇది చూసారు కదండి. నెక్స్ట్ 13 మే 2024 5 గంటలకి 68.04% పోలింగ్ అయ్యింది అని మన చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ గారు ఆయన ప్రకటించారు. ఇది పత్రికలో వచ్చినటువంటి ఒక నెక్స్ట్ మన ప్రాక్టీస్ ఏంటంటే పార్సెల్స్ ఆఫ్ టైం 7 గంటలకి పోలింగ్ మొదలైతే 7 నుంచి 9, 9 నుంచి 11, 11 నుంచి 1 గంట, 1 గంట నుంచి 3, 3 నుంచి 5 ఈ అన్ని పార్సెల్స్లోని అప్పుడు 7 నుంచి 9 ఎంత అయింది, 9 నుంచి 11 ఎంత అయింది, 2 గంటలకు ఒకసారి అప్డేట్ ఇస్తారు. 5 గంటల వరకు సీఈఓ గెలుస్తారు. 5 గంటల తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇస్తారు. సో 5 గంటలకి వారు ఇచ్చిన అంకె ప్రకారం ఏపీ సీఈఓ గారు ఇచ్చినటువంటి అంకె ప్రకారం 68.04. 5 గంటల నుంచి 68. ఇందాక చెప్పారు కదా 68.04. ఈ 5 గంటల నుంచి 8 గంటల వరకు 68.12కి అయింది. 68.04 నుంచి 68.12 అంటే 5 గంటల నుంచి 8 గంటల వరకు 3 గంటల్లో 0.08% పెరిగింది పోలింగ్. దానికి మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఆ 3 గంటల్లో పోలైనటువంటి ఓట్ల సంఖ్య 33,064. దయచేసి గుర్తుపెట్టుకోండి. మొత్తం రాష్ట్రంలో 43,000 చిల్లర బూతుల్లో 3 గంటల్లో పోలైనటువంటిది 0.08 అంటే 33,064 ఓట్లు. నెక్స్ట్ ఇది 8 గంటల వరకు జరిగినటువంటి పోలింగ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ పోర్టల్లో ఉన్నటువంటి సమాచారం. అన్ని స్టేట్స్తో పాటు మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ ఫస్ట్. నెక్స్ట్ అది తర్వాత 11:45కి 8 గంటల నుంచి 11:45 వరకు 76.50 పోలైంది అని వాళ్ళ పోర్టల్లో పెట్టారు. మీరు గమనించాల్సింది ఏంటంటే 5 గంటల వరకు ఒక సంఖ్య, 5 నుంచి 8కి ఒక సంఖ్య, 8 నుంచి 11:45కి ఒక సంఖ్య, 11:45కి 76.50. నెక్స్ట్ తర్వాత ఫైనల్ పోలింగ్ ఫిగర్ ఆంధ్రప్రదేశ్కి 4 రోజుల తర్వాత 17వ తారీఖున ప్రకటించారు. మీకు చాలామంది గుర్తుండే ఉంటుంది. వెంటనే ప్రకటించారు. అప్పుడు ప్రకటించినటువంటి 4 రోజుల తర్వాత ప్రకటించినటువంటి అంకె ఎంత? 80.66. నెక్స్ట్ ఏపీ సీఈఓ గారు 13వ తారీఖు పోలింగ్ రోజు 14వ తారీఖు ఉదయం వారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వారు ఏం చెప్పారంటే పోలింగ్ తెల్లవారుజామున 2 గంటల వరకు జరిగింది అని వారు చెప్పారు. ఎక్కడ జరిగింది? 3,500 బూతులు, సుమారుగా 3,500 బూతుల్లో తెల్లారుజామున 2 గంటల వరకు పోలింగ్ జరిగింది అని వారు ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పారు. అది చాలామంది టెలివిజన్ ఛానల్స్లో ఫుటేజ్ ఉంది, లైవ్ ఫుటేజ్ ఉంది, కావాలంటే మీరు చూసుకోవచ్చు. ఆయన ఇంకోటి ఏమన్నారంటే
the last person to exercise the franchise was at 2 a.m. చివరి మనిషి ఓటు హక్కు వినియోగించుకున్నది 14వ తారీఖు తెల్లవారు గంటల 2 గంటలకి. ఇది కూడా వాళ్ళు చెప్పారు అక్కడ దాంట్లో ఉంది. ఆట చూడండి. The CEO said on May 13 at more than 3,500 polling stations, the last vote was exercised at around 2 a.m. on May 14th. This is హిందూలో రిపోర్ట్ అయింది. ఇది ఫుటేజ్లో కూడా ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఒక్కసారి మీకు రిఫ్రెష్ చేయాలి. ఫైనల్ పోలింగ్ ఫిగర్ 4 రోజుల తర్వాత 17వ తారీఖు చేసినటువంటి అనౌన్స్మెంట్ 80.66. అంటే 11:45 నుంచి తెల్లారగట్ల 2 గంటల వరకు 4.16% అదనంగా పోలింగ్. 4.16% అంటే 17,19,248 ఓట్లు. 17,19,248 ఓట్లు. ఇది 3,500 ఓట్లు. ఆయన మోర్ దెన్ అన్నారు. మోర్ దెన్ అంటే అది 1 ఎక్కువచ్చు, 2 ఎక్కువచ్చు, 10 ఎక్కువచ్చు. అంటే ఇట్స్ నాట్ 4,000. somewhere around 3,500. let's say take 3,500. 3,500 బూతుల్లో 17,19,248 ఓట్లు అదనంగా రాత్రి 11:45 నుంచి తెల్లారి గంటల 2 గంటల వరకు పూలయ్యింది అని CEO గారు అన్నారు. అంటే 5 గంటల తర్వాత 5 గంటల నుంచి ఏం జరిగింది? 5 గంటల నుంచి 14వ తారీఖు 2 గంటల వరకు ఏం జరిగిందంటే 5 గంటల నుంచి 8 గంటల వరకునేమో 0.08, 8 గంటల నుంచి 11:45 వరకునేమో 8.38%, 11:45 నుంచి తెల్లారుజాము 2 గంటల వరకు 4.16%. అంటే మొత్తం మీద సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు అదనంగా పోలైనటువంటిది 12.62% ఓట్లు. అంటే ప్రిలిమినరీ ఫిగర్కి ఫైనల్ ఫిగర్కి వ్యత్యాసం 12.62%. అంటే ఎంత గ్రాస్ ఓటింగ్ ఎంత? మీకు 5 గంటల నుంచి 8 గంటల వరకు 3 గంటల్లో ఎంత అంటున్నామే 33,064 ఓట్లు పోయాయి. 8 గంటల నుంచి 11:45 వరకు 34,63,767 పోయాయి. 11:45 నుంచి 2 గంటల వరకు 3,500 బూతుల్లో 17,19,452 పోయాయి. వెరసి మొత్తం 5 గంటల నుంచి తెల్లారుజాము 2 గంటల వరకు 52,16,313 ఓట్లు అదనంగా పోయాయి. ఇక్కడ ఒక్క విషయం మీకు చెప్పాలి. మనది డిజిటల్ ఇండియా కాకముందు అసలు కాల్ బుక్ చేసి ఒక చోట నుంచి రిటర్నింగ్ ఆఫీసర్కు లేకపోతే జిల్లా రిటర్నింగ్ ఆఫీసర్కు నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్కు మా బూత్లో ఇంత పోలయ్యింది అని ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్ చెప్పడానికి కాల్ బుక్ చేసి గంటలు వెయిట్ చేసి కాల్ వచ్చిన తర్వాత పెద్దగా అరిస్తే మామూలుగానే వినపడుతుందేమో అనుకున్నంత గట్టిగా అరిస్తే ఫోన్లో చెప్పేటటువంటి రోజుల్లో కూడా 2 ఎడ్ల బండి మీద వాగులు వంకలు దాటుకుంటూ బ్యాలెట్ బాక్స్ తీసుకెళ్ళి ఒక బడిలోనూ మరో కన్నంగారి ఇంట్లోనూ మున్సిపల్ ఇంట్లోనూ పెట్టి అక్కడి నుంచి పోలింగ్ జరిపించిన రోజుల్లో కూడా ప్రిలిమినరీ పోలింగ్ ఫిగర్కి ఫైనల్ పోలింగ్ ఫిగర్కి ఎప్పుడు 1% మించి వ్యత్యాసం లేదు. చరిత్ర మామూలుగా 0.5% ఉంది. ఎక్స్ట్రీమ్ ఎండ్లో ఎక్కువలో ఎక్కువ వేసుకుంటే 1% డిఫరెన్స్.
ఇక్కడ మనకి 12.62% వ్యత్యాసం కనపడుతుంది. మీకు 1% ఓటు వ్యత్యాసంతో ప్రభుత్వాలు మారిపోతాయి, మీకు చాలామంది తెలుసు. అలాంటిది ఆంధ్రప్రదేశ్లో 2024లో ప్రిలిమినరీ ఫిగర్కి ఫైనల్ ఫిగర్కి 12.62% వ్యత్యాసం ఉంది. వారి లెక్క ప్రకారం, నా లెక్క కాదు. నెక్స్ట్ ఒకసారి మళ్ళీ చూద్దాం. 5 గంటల వరకు అంటే 10 గంటల్లో 68.04 పోలింగ్, 5 నుంచి 8 గంటలు 3 గంటల్లో 0.08% పోలింగ్, 3 గంటల్లో 43,000 చిల్లర బూతుల్లో 33,000 ఓట్లు పోయాయి. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. ఒకసారి దీని గురించి కొంచెం కాస్త మీరు ఇది మైండ్లో పెట్టుకోండి. 3 గంటల్లో ఇది 3,500 బూతులు కాదు, మొత్తం స్టేట్ మొత్తం అన్ని బూతుల్లోనూ సరాసరి సగటున మీకు 3 గంటల్లో 33,000 ఓట్లు పోయాయి. కానీ 8 గంటల నుంచి 11:45 వరకు అంటే 3 గంటల 45 నిమిషాల్లో 8.38 చొప్పున చూస్తే 34,63,767 ఓట్లు పోయాయి. ఇది ఎందుకు చెప్పాను మళ్ళీ కాసేపు నాకు వస్తాను దానికి. అంటే 5 నుంచి 8 గంటల వరకునేమో మొత్తం రాష్ట్రం మొత్తం మీద 33,000 ఓట్లు పోయాయి. 8 గంటల నుంచి 11:45 వరకునేమో 34 లక్షల ఓట్లు పోయాయి. తర్వాత 11:45 నుంచి తెల్లారుజాము 2 గంటల వరకు 4.16 పోలయ్యి అంది 17,19,482. అంటే 2 గంటల 15 నిమిషాల్లో 3,500 బూతుల్లో 2 గంటల 15 నిమిషాలు అంటే 135 నిమిషాలు. 135 నిమిషాల్లో 3,500 బూతుల్లో 17,19,482 పోలైతే అది సగటున బూత్కి 491 ఓట్లు పడ్డాయండి. ఇది సగటు. కొన్ని చోట్ల ఎక్కువ పడి ఉండొచ్చు, కొన్ని చోట్ల తక్కువ పడి ఉండొచ్చు. కానీ ఎక్కడైనా తక్కువ పడితే 491 కన్నా ఎక్కువ అంటే తక్కువ పడ్డాయి అనుకోండి, మరో చోట 491 కన్నా ఎక్కువ ఉండాలి, అంతే కదా. అంటే దాని అర్థం ఏంటంటే ఎక్కడో ఒక చోటైనా కనీసం 491 ఓట్లు పడి ఉండాలి, లేదు 490 ఓట్లు పడితే మరో చోట 492 పడి ఉండాలి, ఇంకా తక్కువ పడితే అక్కడ ఎక్కువ పడి ఉండాలి. ఇది సగటు. 3,500 బూతుల్లో 491 పర్ బూత్ 135 నిమిషాల్లో కనుక పడితే ఓటు ఒక్కొక్క ఓటర్ 1 నిమిషంలో 3.6 ఓట్లు. 3 జనరల్గా మన లెక్కల మాస్టర్ ఉన్నారు ఎవరన్నా ఇక్కడ 3.6 అంటే 4 అంటారు. కానీ నేను ఎందుకంటే మనిషి 3.6 కూడా 3 అంటాను. నేను 3 అన్నాను కాసేపు. 3.6 ఓట్లు నిమిషానికి పడ్డాయండి. అంటే 3 ఓట్లు నిమిషానికి పడ్డాయి. 3 ఓట్లు నిమిషానికి ఆ బూతుల్లో పడ్డాయి. అంటే ఒక్కొక్క ఓటు ఎంతసేపు పట్టిందండి? 20 సెకండ్లు పట్టిందండి, అంతే కదా. 60 సెకండ్లు నిమిషానికి 3 అంటే 20. ఆ 20లో ఏం జరుగుతుంది? ఆ 20లో ఆ 20 సెకండ్లలో ఎన్ని ఓట్లు వేయాలి? ఒక ఓటరు 2 ఓట్లు వేయాలి. అసెంబ్లీకి వేయాలి, లోక్సభకి వేయాలి. ఇంకోటి ఉంది ఇక్కడ. ఒకసారి మీరు ఎవరన్నా వెళ్ళి ఈవీఎం నొక్కితే అది మళ్ళీ రీసెట్ అవ్వడానికి 7 సెకండ్లు పడుతుంది. సో 2 మెషిన్లు రీసెట్ అవ్వాలంటే 14 సెకండ్లు పోతాయి, డెడ్ అయింది. అంటే ఈ 20 సెకండ్లలో 14 సెకండ్లు డెడ్ అయిందండి. అంటే ఎంత మిగిలింది మీకు? 6 సెకండ్లు మిగిలింది. 6 సెకండ్లో ఎన్ని ఓట్లు పడాలి? 2 ఓట్లు పడాలి. 2 ఓట్లు 6 సెకండ్లు వేయాలంటే ఓటుకి ఎంత పడుతుంది? 3 సెకండ్లు పడుతుంది.
అసలు యాక్చువల్గా నేను 3.6 కనుక చేసుంటే ఇంకా తక్కువ ఉంది. సరే కాస్త మనం జాగ్రత్తగా ఉందామని చెప్పి 3 అన్నాను. సో మనకి 6 సెకండ్లకి ఒక ఓటరు ఓటు హక్కు వినియోగించుకుంటే 2 ఓట్లు వేస్తే 1 ఓటు వేయడానికి 3 సెకండ్లు పట్టిందండి. నెక్స్ట్ ఏం జరుగుతుంది? మీరు అందరూ బూత్ చూసిన వాళ్ళే, నేను బూత్ చూసిన వాడిని, మా అరుణ్ కూడా బూత్ చూసిన వాళ్ళే. ఏం జరుగుతుంది? క్యూ నుంచి లోపలికి వెళ్ళడానికి ఎంతసేపు పడుతుంది? 10 సెకండ్లు పడుతుందా? ముందు వెళ్ళి మనం ఈ పార్టీ రిప్రజెంటేటివ్స్ చూపిస్తాం కదండి, ముందు అదొక 20 సెకండ్ 20-30 సెకండ్లు పడుతుంది. వాడు కాదంటాడు, వాడు అవునంటాడు అప్పుడప్పుడు. తర్వాత ఫస్ట్ పోలింగ్ ఆఫీసర్ ఫామ్ 17 పలానా వాడు వచ్చాడు రాసుకోవాలి, నోట్ చేసుకోవాలి. అదొక 20-30 సెకండ్లు పడుతుందండి. పేరు రాయాలి, నంబర్ టిక్ పెట్టాలి. తర్వాత మన సంతకం కానీ వేలుముద్రలు వేసుకుంటాం, దానికి కనీసం 10-15 సెకండ్లు పడుతుందండి. తర్వాత ఇంకో మార్క్ పెడతారండి, అదొక 5-8 సెకండ్లు పడుతుందండి. ఆ స్లిప్ మన కంట్రోల్ యూనిట్కి వెళ్ళే ముందు స్లిప్ ఇస్తారు కదండి మనకి, అది కనీసం 8-10 సెకండ్లు 15 సెకండ్లు పడుతుందండి. కంట్రోల్ యూనిట్ యాక్టివేట్ చేస్తారండి, ఇచ్చింది మన స్లిప్ ఇచ్చిన తర్వాత కంట్రోల్ యూనిట్ యాక్టివేట్ చేస్తారు. దాని ఒక 8-10-12 సెకండ్లు పడుతుంది. తర్వాత మనం కంపార్ట్మెంట్లోకి వెళ్తామండి, వెళ్ళి నొక్కుతామండి, అదొక 25-40 సెకండ్లు పడుతుందండి. ఆ తర్వాత మళ్ళీ నెమ్మదిగా బయటకు వస్తామండి. ఇక్కడ మన రాష్ట్రంలో అక్కడి నుంచి ఇంకో కంపార్ట్మెంట్లోకి వెళ్తామండి. మళ్ళీ ఆ పైన ఎంట్రీ ఐడెంటిఫికేషను ఫామ్ 17 ఎంట్రీ కాకుండా థంబ్ ఇంప్రెషన్ వరకు కాకుండా ఇంకా మిగతావన్నీ అందరికి రెండింటికి కావాలి. మళ్ళీ ఈ టైం అంతా దానికి ఉంటుంది. సో ఇక్కడే ఇప్పుడు పడితే 3 సెకండ్లో ఓటు వేయడం వెళ్ళాలి. ఇది కాకుండా ఆ పక్కన చూడు, పక్కన రాశాను. మరి ఇది ఫాస్టెస్ట్ అయితే, కానీ ఎక్కువ మంది ఉండి కాస్త నాలాగా నెమ్మదిగా నడిచేవాడు ఉంటే ఇంకొంచెం ఎక్కువ టైం పడుతుంది. లేదు ఎవరన్నా పెద్దవాళ్ళు వచ్చి, లేదంటే వికలాంగులు వచ్చో మరొకళ్ళు వచ్చో ఉంటే ఇంకెక్కువ పడుతుంది. లోపలికి వెళ్ళిన తర్వాత కాస్త విషయం తెలియనటువంటి వాడు ఉంటే అంతకన్నా ఎక్కువ ఎక్కడ వేయాలి, ఏవేయాలి కొంచెం కంగారు పడతారు మిషన్ చూడగానే. అవన్నీ ఉంటే ఇంకా ఇదంతా కూడా ఫాస్టెస్ట్ అన్నమాట. నెక్స్ట్ ఇది అయిన తర్వాత ఇది పట్టేటటువంటి టైం. అది కాకుండా పోలింగ్ సిబ్బంది ఉంటారు కదా, సిబ్బంది పొద్దున్న వాళ్ళు 8 గంటలకు వస్తారండి, పోలింగ్ 7 గంటలకు మొదలవుతుంది. కనీసం 5 రావాలి కదా, 5 వస్తుంది. 5 నుంచి ఉన్నటువంటి వాళ్ళు సాయంత్రం వరకు మధ్యలో టీ బ్రేక్ తీసుకుంటారు, భోజనం చేస్తారు, కాస్త టాయిలెట్కి వెళ్తారు, వాష్రూమ్కి వెళ్తారు. కాస్త పొద్దున్న ఉన్నంత వేగంగా కాసేపు గంట తర్వాత 2 గంటల తర్వాత 3 గంటల తర్వాత ఉండదు, కొంత వేగం తగ్గుతుంది కదా. అలా వేగం తగ్గుతుంది. తర్వాత ఎవరైనా కాస్త వికలాంగులు లోపలికి వస్తూ ఉంటే ఇంకొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఏజ్ పీపుల్ ఉంటే ఎక్కువ టైం పడుతుంది. తర్వాత ప్రతి సిఇఓ కూడా ఆ రాష్ట్రంలో 70 ఏళ్ళు మించినటువంటి వాళ్ళు, 60 ఏళ్ళు 65 ఏళ్ళు మించినటువంటి ఓటర్లు ఎంతమంది ఉన్నారు, 1,00,000 మంది, 2 లక్షల 3 లక్షల మంది చెప్తారు. మనకి లెక్క ఉంటుంది, మీకు చెప్పే ఉంటారు అందరికి. ప్రెస్ మీట్లో ఇస్తారు, ప్రెస్ నోట్లో ఇస్తారు. సో వాళ్ళకి ఎంత టైం పడుతుంది? అవన్నీ చూసుకుంటే పార్టీ ఏజెంట్స్ అప్పుడు రాగండి కాదంటారు, కాసేపు ఇంకా ఎక్కువ టైం పడుతుంది. అలా కాకుండా అప్పుడప్పుడు పోలింగ్ ఆఫీసర్ ఆగండి కాసేపు ఆగండి అంటారు, మధ్యలో బయట గొడవ అవుతుందని కాసేపు కొంచెం అవుతుంది. ఇది కాకుండా అప్పుడప్పుడు ఈ వీవీప్యాట్లు సరిగ్గా రావట్లేదనో, లేకపోతే ఈవీఎంలు మొరాయిస్తున్నాయనో కొంచెం అవుతారు. ఇవన్నీ డెడ్ టైం అండి ఇవంతా. ఇది కూడా లేకుండా ఏమీ లేకండి. నెక్స్ట్ తీసుకోండి, అవన్నీ దానికి కూడా టైం ఇచ్చానండి. ఎంత మొత్తం ఇది మొత్తం పోలింగ్, ఒక్కొక్క ఓటర్ కాదు, ఇది మొత్తం పోలింగ్ డేలో ఎంతసేపు ఉండొచ్చు. ఒకసారి బ్యాటరీ పని చేయట్లేదని, ఒకసారి ఇంకోటి రకరకాల
కాంప్లికేషన్స్ రావచ్చు. అంటే ఈ 10 గంటల్లో పోలింగ్ 10 గంటల్లో కనీసం 1 గంటన్న ఇటు అటు చేసుకోవచ్చు. ఒక్కోసారి వాక్ పోలింగ్ కాస్త ఆలస్యం అవుతుంది, 10 నిమిషాలు 15 నిమిషాలు ఆలస్యం అవుతుంది. ఇవన్నీ తీసుకుంటే 10 గంటల్లో ఎంత టైం పోతుంది, 10 గంటల్లో సిబ్బంది, తర్వాత ఈ నడిచేటటువంటి వాళ్ళు, ఓటర్లు, ఇవన్నీ తీసుకుంటే ఎంత టైం అనేది మనం గ్లోబల్ కంపారిజన్స్ పట్టుకొచ్చాను. బ్రెజిల్లో ఈవీఎం తోటి చేసినటువంటి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 22లో జరిగినటువంటి ఎన్నికల్లో ఫస్ట్ రౌండ్ వాళ్ళకి 2 రౌండ్లు అండి. అంటే ఏ క్యాండిడేట్ అయినా, ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ ఎవరైనా కూడా ఫస్ట్ రౌండ్లో 50% మించి లేకపోతే సెకండ్ రౌండ్ అవుతుందండి. మళ్ళీ అది సెకండ్ రౌండ్లో అత్యధికంగా అప్పటివరకు పోల్ చేసిన వాళ్ళు 2 తీసి మళ్ళీ వాళ్ళ మధ్య పోటీ పెడతారు. ఫస్ట్ రౌండ్లోనేమో ఒక్కొక్క ఓటర్కి 123 సెకండ్లు పట్టిందండి అక్కడ ఈవీఎం. సెకండ్ రౌండ్లో 123.1 సెకండ్ పట్టిందండి బ్రెజిల్. భూటాన్ మక్కి భారతదేశంలో మనం అనుసరిస్తున్నటువంటి అసలు ప్రోటోకాల్ అంతా కూడా వాళ్ళ ఎలక్షన్ మాన్యువల్, మన ఎలక్షన్ మాన్యువల్ ఇంచుమించుగా జిరాక్స్ కాపీలా ఉంటాయి. మీరు చూడండి, వారికి 106.7 సెకండ్లు పట్టిందండి. యునైటెడ్ కింగ్డమ్ వాళ్ళు ఇంకా పేపర్ బ్యాలెట్లో ఉన్నారండి, వెనకబడి ఉన్నారు వాళ్ళు 102.2 సెకండ్లు పట్టిందండి వాళ్ళకి. సౌత్ ఆఫ్రికా వాళ్ళు కూడా పేపర్ బ్యాలెట్ అండి, వాళ్ళకి 76.7 సెకండ్లు పట్టిందండి. మనం ఎంత అభివృద్ధి చెందామంటే మనం 3 సెకండ్లు వేస్తున్నామండి. గ్లోబల్ లీడర్షిప్ అంటే ఇదే. ఓకే, మిగతావన్నీ వదులుదామండి. నేను మళ్ళీ 5 నుంచి 8 గంటల వరకు ఏం జరిగిందో మళ్ళీ ఒకసారి వస్తాను కాసేపు ఉన్నాక. ఇప్పుడు మనం 2500 బూతుల మీద కాన్సన్ట్రేట్ చేద్దాం కాసేపు. 3500 బూతుల మీద కాన్సన్ట్రేట్ చేద్దాం కాసేపు. 5 గంటల వరకు, పొద్దున్న 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 10 గంటలండి. అప్పటికి 68.04 అని అంటే మనం బూత్ యావరేజ్ తీసుకున్నాం కదా. బూత్ యావరేజ్ ప్రకారం ఆ బూత్లో 606 ఓట్లు పడి ఉండాలండి. ఓకే, ఎక్కడైనా ఎక్కువ పడితే కొన్ని చోట్ల తక్కువ పడాలి. అదంతా యావరేజ్ చేసేసిన తర్వాత 5 గంటల వరకు 606 ఓట్లు పడ్డాయి. 5 నుంచి 8 గంటల వరకు 0.08 కాబట్టి కేవలం 43,000 బూతుల్లో మొత్తం పడింది 33,000 చిల్లరే కాబట్టి మనకి అక్కడ ఆ 3 గంటల్లో పడినటువంటి ఓట్ల సంఖ్య 3 గంటల్లో కేవలం 7 ఓట్లేనండి. ఆ బూత్ ఒక్కడే తీసుకుంటే అక్కడి నుంచి 8 గంటల నుంచి 11:45 3 గంటల 45 నిమిషాల్లో ఆ బూత్లో 74 ఓట్లు పడ్డాయండి 3 గంటల్లో. అంత ముందు 3 గంటల్లోనేమో 7 ఓట్లు పడ్డాయండి. ఈ 3 గంటల్లోనేమో 74 ఓట్లు పడ్డాయండి. అక్కడితో అయిపోలేదండి. 11:45 నుంచి 2 గంటల వరకు 2 గంటల 15 నిమిషాల్లో ఇక ఎన్ని ఓట్లు పడడానికి అవకాశం ఉంది, ఎలా నిర్ణయిస్తాను నేను? ఎలా నిర్ణయిస్తాను అంటే 80.66 కదా టోటల్ పర్సెంటేజ్. దాన్ని యావరేజ్ తీసుకుంటే ఈ 606, 7, 74 తీసేస్తే ఆ పర్సెంటేజీ, ఆ నెంబరు చేరుకోవడానికి ఇక ఓన్లీ 37 ఓట్లకు మాత్రమే చూపుందండి అక్కడ. కానీ అంటే 80.66 రీచ్ అయ్యి దాని సంఖ్య 724 రీచ్ అవ్వాలంటే ఆ 892 ఉన్నటువంటి బూత్లో ఇంకా 37కే చోటు ఉందండి. కానీ మనం ఏం చేశామంటే 491 ఓట్లు పెట్టామండి. మనకి ఎక్కడ అసలు 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 అక్కడ అవకాశం ఎంత ఉంది? 37 ఉంది. 37 అవకాశం ఉన్న చోట 491 ఓట్లు పడ్డాయి. అంటే 454 ఓట్లు అదనంగా ఏది
ఆ సంఖ్యకి ఎంత ఉందో దానికన్నా అదనంగా 454 ఓట్లు ఎక్కువ పడ్డాయి అక్కడ. అంటే ఆ మొత్తం టోటల్ ఎంత అయింది? 606 ప్లస్ 7 ప్లస్ 74 ప్లస్ 491 కలిపితే 1178 అయ్యాయి. మనకి ఓట్లు ఎన్నండి సరాసరి 892. కొన్ని చోట ఎక్కువ తీసుకుంటారు, తక్కువ ఉండొచ్చు. నెక్స్ట్ అంటే 100% 892 పోలైపోయాయి. అంటే దానికన్నా ఇది 286 ఓట్లు ఎక్కువ. అంటే ఇట్ ఈస్ 286 ఓట్స్ మోర్ దెన్ 100%. అంటే ఈ మొత్తం ఓట్లు పడింది చూస్తే, శాతం చూస్తే అనుకోవాలి గారు 132% ఓట్లు పోలయ్యాయి. 132% polling in those 3,500 votes on an average. Next. Okay. మళ్ళీ చెప్పనా? కొంచెం ఇది అర్థమైందా? ఇది 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 ఊరికే ఇది నేను అడ్డు వస్తున్నా. ఇదండి ఇంతవరకు చెప్పింది ఒకసారి మళ్ళీ వేసి అంటే 5 గంటల వరకు 68.04 మన సిఓ అనౌన్స్ చేశారు. మొట్టమొదటి ఫస్ట్ సెకండ్ స్లైడ్లో ఉంది. అది ఈ 3500 బూతుల్లో మాత్రమే తీసుకున్నాను కసి. అంటే ఆ బూత్లో 68.04 అంటే ఎన్ని ఓట్లు పోలై ఉండాలి? 606 ఓట్లు పోలై ఉండాలి 10 గంటలు. ఏమంటే క్లియర్? 8 గంటల నుంచి 5 గంటల నుంచి 8 గంటల వరకు 3 గంటల్లో పోలింగ్ ఎంతండి? ఓన్లీ 0.08 7 ఓట్లే. 3 గంటల్లో 7 ఓట్లే పడ్డాయి. మామూలుగా 3 గంటల్లో 7 ఓట్లు పడ్డాయి మూసేస్తారు, చెప్పింది అయిపోయింది. అని అవ్వలేదు. సడన్ గా ఎక్కడి నుంచి వచ్చారు అండి? 8 గంటల నుంచి 11:45 మధ్యలో 74 ఓట్లు పడ్డాయండి. ఆ 3 గంటల్లో 7 వెళ్ళారు. ఆ తర్వాత ఉన్న 3 గంటల్లో 74 మంది వచ్చారండి. ఒక్కొక్క బూత్కి ఆ 3500 బూతుల్లో ఒక్కొక్క బూత్లోనూ సడన్ గా అంతకుముందు 7 వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు 74 మంది వచ్చారు. అంతకుముందు 606 అయిపోయారండి. తర్వాత 7 ఇప్పుడు 74 వచ్చారు. అంతేకాదండి, ఆ తర్వాత ఇక 80.66 చేరాలంటే ఆ బూత్లో ఎన్ని ఓట్లు పడాలి? మొత్తం 724 ఓట్లు పడాలి. 724 ఓట్లు పడాలంటే 606, 7, 74 అయిపోతే ఇంకా ఎన్ని ఉన్నాయండి పడాల్సినవి? 30. కానీ ఎన్ని పడ్డాయి? వాళ్ళు చెప్తున్నట్టు ప్రకారం 490 ఓట్లు పడ్డాయి. కొంచెం ఏమంటే అర్థమైందండి? 37 ఓట్లు అయితే 724 అయిపోతుంది, 80.66 వస్తుంది. కానీ వారు చెప్పిన దాని ప్రకారం ఈ 3500 బూతుల్లో 17,19,000 చిల్లర పడ్డాయి. కాబట్టి బూత్కి ఎంత పడ్డాయండి? 491 పడ్డాయి. సో 491 పడ్డాలంటే 37కే ఖాళీ ఉంది. కానీ 491 పడ్డాయంటే 454 ఓట్లు అదనంగా పడ్డాయి. పడ్డాయంటే దాని అర్థం ఏంటి? 606, 7, 74, 491 పడితే ఆ బూత్లో ఎన్ని ఓట్లు పడ్డాయండి? 1178 ఓట్లు పడ్డాయి. అలా నెక్స్ట్ అంటే 286 ఓట్లు 100% 892 పోలైనా కూడా దానికన్నా 282 ఓట్లు ఎక్కువ ఉన్నాయి. 256 ఓట్లు అంటే
నాట్ 100% పోలింగ్, 132% పోలింగ్ జరిగింది. 3500 బూతులు 3500 బూతులు ఆంధ్రాలో. రాత్రి 11:45 నుంచి తెల్లవారు 2 గంటల వరకు ఆ 3500 బూతుల్లో 132% పోలైతేనే ఆ 491 ఓట్స్ ఆ 17 లక్షల ఓట్లకి సమాధానం చెప్పచ్చు. ఒకసారి కొంచెం ఓపిక. జనానికి బోర్ కొడుతుందా లేదా మీ ఇద్దరం కూర్చొని మళ్ళీ చెప్పించు. నువ్వు అడుగుతున్నావు సందేహం చాలా మంది దగ్గర ఉంది, అడగట్లేదు అంతే కదండి. ఇప్పుడు 5 గంటల వరకు వారు డిక్లేర్ చేసినటువంటి పోలింగ్ పర్సంటేజ్ తెలుసు. దాని ప్రకారం ఒక బూత్, ఈ 3500 బూతుల్లో ఒక బూత్ తీసుకుంటే దాని గురించి మాట్లాడుతుంది కాసేపు. అందులో 68.04 అని అంటే 600 ఓట్లు అండి. ఓకే, అక్కడ దాకా కరెక్టే. ఈ తర్వాత ఈసీఐ డేటా 499 ఓట్స్ అన్నది అది ఎక్కడి నుంచి వచ్చింది? ఇంకా 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 ఇంకో ఇది 2 గంటల 15 నిమిషాల్లో 3500 బూతుల్లో 17,19,000 ఓట్లు కూడా కదా, 4.16 కదా. అంటే బూత్కి 3500 బూతుల్లో 17,19,000 చిల్లర పడ్డాయి ఓట్లు. బూత్కి 491 ఓట్లు పడ్డాయి. అర్థమైంది? 135 నిమిషాల్లో 3500 బూతులు ఒక బూత్, ఆ 3500 బూతులు ఒక బూత్ లో 135 నిమిషాల్లో ఇన్ని బూతుల్లో ఆ 4.16% పోలేదని చెప్పారు కదా. రాత్రి 11:45 నుంచి తెల్లవారు 2 గంటల వరకు, తెల్లవారు 2 గంటల వరకు పోలైంది 3500 బూతుల్లో 4.16% అయితే ఆ 4.16% లాస్ట్ నెంబర్ ఎంత అవుతుంది? 17,19,000 అవుతుంది. అంటే ఇప్పుడు ఫ్రమ్ 11:45 అన్న దాంట్లో 17 లక్షలకి ఇచ్చింది. ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు డిక్లేర్ చేసి, ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ అంటే వాళ్ళు ఇచ్చిన పర్సంటేజ్ ని నేను గ్రాస్ ఓటింగ్ కన్వర్ట్ చేశాను. ఇప్పుడు వాళ్ళు 11:45 నుంచి 2 గంటల వరకు ఇంత శాతం ఓటు పెరిగింది. అంత శాతం ఓటు 80.66లో ఎంత అవుతుంది? వాళ్ళే తప్పు లెక్క ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన లెక్క తప్పు లెక్క మనం అన్నాం. వాళ్ళు ఎంత అంటారు? వాళ్ళు ఇచ్చిందే ఇచ్చారు. వాళ్ళు సరి చేసుకోవాలనుకుంటే అది లెక్క తప్పండి అని చెప్పాలిగా. చెప్పాలి. 2 గంటలు అయిపోయింది కదా. నేను మాట్లాడి చాలా అయిపోయింది. ఓకే అయింది సార్. క్లారిటీ ఉంది దగ్గర వరకు. నెక్స్ట్ 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 అంటే ఈ 3500 బూతులు ఒక బూత్ తీసుకుంటే ఆ బూత్లో 100% పోలింగ్ అయినా కూడా ఇంకా మిగులుతున్నాయి. 491 అడ్జస్ట్ చేయాలంటే అంటే ఆ బూత్లో 80.66 కాదు పర్సెంటేజ్ ఓటింగ్, 100% కూడా కాదు, 132% అయితేనే ఈ 491 అక్కడ ఇవ్వతాయి. లేదా ఇవ్వడం ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఇది వాళ్ళ లెక్క. సో ఎలక్షన్ కమిషన్ వారు మనకి చెప్పాల్సినటువంటి ఏంటంటే 132% పోలింగ్ ఈ బూతుల్లో జరిగిందా? 100 జరిగిందంటే అనుకోండి, 100 కన్నా ఎందుకు ఎక్కడ యాక్చువల్గా 90 కన్నా ఎక్కువ జరిగితే లేదు, 10% కన్నా తక్కువ జరిగినా 90% కన్నా ఎక్కువ జరిగినా కూడా అవి ఆ బూత్స్ అని రిఫ్లెక్ట్ చేస్తాయి. దట్ ఈస్ ది ఎలక్షన్ కమిషన్ మాన్యువల్. అంతే కదండి, మీకు చాలా తెలిసే ఉంది.
అలాంటిది నాట్ 90%, నాట్ 100%, 132% పోలింగ్ అయితేనే వాళ్ళు చెప్పేటటువంటి లెక్క సరిపోతుంది. నెక్స్ట్ ఓకే, ఏమైనా ఒక బూత్ అంటాం కానీ అక్కడ ఈ రూమ్లో ఆ రూమ్లో 3 రూమ్లు ఉంటాయి. సో 3 రూమ్లు ఉన్నప్పుడు అవుతుంది, అంత అవదాన్ని ఎలా అంటావు అని అడుగుతాడు కదా. 3, 4 పోలింగ్ మెషిన్లు రూమ్లు పెట్టుకుంటే 2 అవసరమంటే నా ప్రశ్న ఏంటంటే రాత్రి 11:45 నుంచి తెల్లవారుజాము 2 గంటల వరకు 15 లక్షలు పోయి చాలా ఒక్కొక్క దాంట్లో 300-500లోనే రకరకాలు ఉన్నాయి అంటారు కదా. అలాంటప్పుడు సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు ఈ మల్టిపుల్ మెషిన్లు ఉన్న చోట 3 గంటలు 7 పడ్డాయి. 3 గంటల్లో 6-10 మిషన్లు ఉన్న ఒక పోలింగ్ స్టేషన్లో ఒకవేళ ఉన్నాయనుకుంటే, పెద్దగా ఎవరన్నా ఉంటాయి అని అంటే ఉంటాయి. మరి ఉన్నప్పుడు నాకు చెప్పాల్సింది ఏంటంటే, మీరు ఇది సాధ్యం అంటారు, ఇది రాత్రి 11:45 నుంచి 2 గంటల వరకు అన్ని ఓట్లు పట్టడం సాధ్యమే అంటారు. కానీ అన్ని ఓట్లకి చూడలేదు అక్కడ, అయినా కూడా పడతాయి అనుకుంటున్నాను. కానీ అక్కడ అన్ని ఓట్లు పడితే 3 గంటల్లో అన్ని పోలింగ్ మెషిన్లు ఉంటే 3 గంటల్లో 7 ఓట్లు ఎందుకు పడతాయి? నెక్స్ట్ ఇంకో కొంతమంది ఏమంటారంటే, నీకేం తెలియదయ్యా, 6 గంటలకి 5 గంటలకి ఇంత పోలింగ్ అయిందని చెప్పారు, 8 గంటలకి ఇంత పోలింగ్ అయిందని చెప్పారు. అది 8 గంటలకి అయ్యింది, 8 గంటలకు అయిందంటే 8 గంటలకి చెప్పింది 8 గంటల వరకు కాదు కదా. అది 6 గంటలకో 4 గంటలకో 3 గంటలకో అయ్యింది, ఆ ఫిగర్ చెప్పుకుంటాను కదా. అర్థమైందండి? ఆ టైంకి అనౌన్స్ చేశారంతే, ఆ టైంకి అనౌన్స్ చేశారు కదా. కానీ అది ఎప్పటి ఫిగర్? అది తెలుసుకోండి, పిచ్చుకోదకు వస్తావు నువ్వు అని అడిగారు. దీనికి 2 సమాధానాలు. ఒకటి, ఎలక్షన్ కమిషన్ 7 గంటల నుంచి చెప్పిన 7 to 8, 9, 9 to 11, 11 to 1, 1 to 3, 3 to 5, 7 to 9 జరిగిన పోలింగ్ శాతం 10 గంటలకు ప్రకటించారు. 11 గంటల వరకు జరిగిన 9 to 11 జరిగినటువంటి పోలింగ్ 12 గంటలకు ప్రకటించారు. 11 to 1 జరిగినటువంటి పోలింగ్ 2 అలా గంటల తర్వాత ప్రకటించారు. నంబర్ 1. నంబర్ 2, సరేనండి, ఇది 5 గంటలకి ప్రకటించినటువంటిది 5 గంటలకు ప్రకటించారు. 5 గంటలకి ఇంత అయ్యింది అని చెప్పి 7 గంటలకు ప్రకటించారు. నా రికార్డ్ అలా కాదు, కాసేపు వాళ్ళదే ఆలకిస్తాం. ఆలకిస్తే ఏమై ఉంటుంది చెప్తాను. నెక్స్ట్ టైం ఇది 3 గంటలదే అనుకుందామండి. ఆ ఫిగర్ 3 అంటే 3 గంటలకి 5 గంటల వాళ్ళు ప్రకటించిన ఫిగర్ 3 గంటలదే అనుకుంటే 3 గంటల కల్లా ఎంత పోలే ఉండాలండి? ఎంత పోలే ఉండాలి? 68%, 68.0 అవ్వాలా? అంతేనండి? రైట్? అంటే 7 గంటల నుంచి 3 గంటల వరకు 8 గంటల్లో 68.04 అయిందండి. అంటే 3 గంటలకి 68.04 అయిందంటే 600 ఓట్లు 3 గంటల పోయిపోయాయి. అంటే అది 75 ఓట్లు పర్ గంట పోయి. ఆ పేసులో లేదా కొంచెం అటు ఇటుగా అనుకుంటే అసలు మీరు మొత్తం ఆ తర్వాత 2 గంటల్లో ఎంత పోల్ అవ్వాలండి?
756 కోట్లు పోవాలి. అంతే కదండి. అదంతా 756 ఎంత అండి? 84%, 80.66 కాదు, 84% పోలేకపోవాలండి. ఎప్పటికీ ఇంకో 2 గంటలు 5 గంటలు 84% పోలైపోతే మరి 2 గంటల వరకు ఎందుకు జరిగిందండి? వై టిల్ 2 o'clock? నీకు 5 గంటలు పొడిగి అయిపోవాలి. నువ్వు చెప్పినటువంటి 3 గంటల లెక్క అన్నావు అనుకోండి, 3 గంటల లెక్క అయితే ఎప్పుడైపోవాలి పొడిగు? 8 గంటలకు కాదు, 7 గంటలకు కాదు, 9 గంటలకు కాదు, 11:45 కాదు, 11 గంటలకు కాదు, 2 గంటలకు కాదు, 5 గంటలకు పోలింగ్ అయిపోవాలి. అంతే కదండి. నెక్స్ట్ ఇంకో సినారియో 68.04 3 గంటలకి పోలింగ్ అయిపోయింది అనుకుందాం. 5 గంటలకు చెప్పింది 3 గంటలకి. అంటే యావరేజ్ పేస్ ఏంటంటే 8.6 per hour. అదే ఇంకొంచెం అటు ఇటుగా అయితే 4 గంటలకు అయిపోవాలండి. 80.6 ఎక్కడ అయిపోవాలండి? 4:30కి అయిపోవాలి. 2 గంటలకు ఏం చేశారు? బాగా చెప్పారు. నెక్స్ట్ ఇంకో సినారియో చూద్దాం. కాదయ్యా అది 3 గంటల పేరు కాదు, 2 గంటల పేరు ఉండొచ్చు. 2 గంటల పేరు 2 గంటల పేరు అయితే ఏమవుతుంది అంటే 68.04 2 గంటలకు అయిపోయింది. అంటే మీకు యావరేజ్ గంటకి 9.72% పోలింగ్ అయింది. అలాంటప్పుడు ఏమైనా మొత్తం 80.66% మీకు 320 కదా అయిపోవాలి. 2 గంటల వరకు ఏం చేస్తున్నారండి? తెల్లజాము. Am I clear? Yeah. Next. Oh. నువ్వు ఒక్కొక్కడు వెళ్ళి ఇంతసేపు పడుతుంది అంటావు కదా, ఎక్కడికక్కడ వెళ్ళిపోవచ్చు కదా. కన్వేయర్ బెల్ట్ మీద వెళ్ళడానికి వీల్లేదు పోలింగ్ స్టేషన్లో కుదరదంట. ఎలక్షన్ కమిషన్ మాన్యువల్ ప్రకారం ఏ టైంలోనూ కూడా 3 ఓటర్ల కన్నా పోలింగ్ బూత్ లో ఎక్కువ ఉండడానికి వీలు లేదు. ఎవరు ఉండడానికి వీలేదు. అంచేత ఇది తిరుపతి బాలాజీ దర్శనగా నడవండి వెళ్ళిపోయేది కాదండి. మీకు ఒక ఈగ పోలింగ్ బూత్ లోకి వెళ్ళి ఇలా ఎగురుతూనే రావాలని కూడా ఇప్పుడే పడుతుంది. ఓటింగ్ చూపించడం, ముద్ర వేయడం, వేయడం, ఇది వేయడం, ఈవీఎం నొక్కడం, ఇది నొక్కడం, అది నొక్కడం, డెడ్ టైం ఏ ఒక్కల అలా ఈగ కూడా 3 సెకండ్లు ఎక్కువ పడుతుందా? ఊహించుకోండి ఒకసారి. ఒక ఈగ అలా పోలింగ్ స్టేషన్కి అలా తిరిగి ఇలా వచ్చేస్తుంది. ఎంతసేపు పడుతుంది? నెక్స్ట్ ఇది కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. లాస్ట్ పర్సన్ టు ఎక్సర్సైజ్ ఫ్రాంచైజ్ వాజ్ ఎట్ 2 o'clock. 2 గంటలకి ఆఖరి ఓటరు వారి ఓటు హక్కు వినియోగించుకున్నారు అని మన సీఈఓగా సెలవిచ్చారు. 2 గంటలకి ఓటు హక్కు వినియోగించుకోవాలంటే ఆ ఓటరు ఎన్ని గంటలకి క్యూలో జాయిన్ అవ్వాలండి? మన పోలింగ్ అండి, మన పోలింగ్ 14 ఎస్టీ నియోజకవర్గాల్లో మన్యు ఏరియాలో పైన 4 గంటల పోలింగ్ అయిపోయిందండి. అఫీషియల్గా ఓన్లీ అప్ టు 4 o'clock పోలింగ్. అఫీషియల్ పోలింగ్ టైం టిల్ 4 o'clock. బట్ రెస్ట్ ఆఫ్ ద స్టేట్ టిల్ 6 o'clock. సో 6 o'clock enter up. 6 o'clock తర్వాత nobody should enter. Nobody can enter. ఎవరికి ప్రవేశం లేదు. 6 గంటలకి ఎలక్షన్ కమిషన్ మాన్యువల్ ప్రకారం 6 గంటలకి పోలింగ్ సిబ్బందులు ఒకరు కానీ పోలీస్ ఆఫీసర్ కానీ గేటు ముయ్యాలి. నంబర్ 1. ఓకే. నంబర్ 2, గేట్ కి దగ్గరగా ఉన్నటువంటి వారికి క్యూలో ఆఖరి ఉన్నటువంటి వారికి ఒక స్లిప్ నంబర్ 1 ఉన్న స్లిప్ ఇవ్వాలి.
పోలింగ్ బూత్ గుమ్మానికి అతి దగ్గరగా ఉన్నటువంటి వారికి ఆఖరి నెంబర్ ఇవ్వాలి. ఏంటంటే దాని అర్థం ఏంటంటే ఒకటి తర్వాత ఇంకో నెంబర్ రాదు. అంచేది ఎవరైనా ఇంకో స్లిప్ పట్టుకొచ్చాడు ఏదో రాసేసుకుని కుదరదు. తర్వాత ఇంకో పని చేయాలి. ప్రిసైడింగ్ ఆఫీసర్ ఏం చేయాలంటే రూల్ ప్రకారం 6 గంటలకి పోలింగ్ సమాప్తమైనటువంటి సమయంలో అధికారికంగా ఇంతమంది వెయిట్ చేస్తున్నారు కాబట్టి వారందరి చేత ఓటు వేయించేటటువంటి బాధ్యత మాకు ఉంది కాబట్టి ఓటు వేసేటటువంటి అధికారం ప్రాంగణంలోకి రాగానే వాళ్ళకి అధికారం వచ్చేస్తుంది ఓటు వేయాలి. అది ఎంత చెప్పండి సార్. వచ్చారు కాబట్టి వారి చేత ఓటు వేయించారు కాబట్టి వాళ్ళందరికీ స్లిప్పులు ఇచ్చాము. ఇన్ని స్లిప్పులు ఇచ్చాము కాబట్టి ఎంతమంది క్యూలో ఉన్నారు అని ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీలో రాయాలి. మీరు కొంతమంది పోలింగ్ బాధ్యత చేసి ఉంటారు. వీడియోగ్రఫీ చేయాలి. వీడియోగ్రఫీ ఎలా చేయాలి కూడా సరే. ఫేసెస్ షుడ్ బి డిజర్నబుల్, మొహాలు గుర్తుపట్టేలాగా వీడియోగ్రఫీ చేయాలి అని ఎలక్షన్ కమిషన్ మాన్యువల్ ఉందండి. ఎన్ని గంటలు అధికారికి అయిపోతుంది? 4 గంటలకి 4, 5 గంటలకి 5, 6 గంటలకి 6. సో వచ్చిన ప్రతి వారికి స్లిప్ ఇవ్వాలి. ఆ స్లిప్ ఓటు వేయడానికి వచ్చినప్పుడు ఆ స్లిప్ తీసుకుని భద్రపరచాలి. నీలాంటి వాడు ఏవే స్లిప్పులు అన్నా కదా స్లిప్ చూపించాలి. స్లిప్పులు చూపించాలి. పోలింగ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీ చూపించాలి. వీడియో చూపించాలి. దాని తర్వాత మీ సీసీటీవీ కెమెరా చూపించాలి. ఏది చూపించాలి. ఇంతవరకు ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీ కానీ, స్లిప్పులు కానీ, వీడియో కానీ, సీసీటీవీ కెమెరా కానీ ఎవరికి ఇవ్వమంటే ఇవ్వమంటారు. అంటే 2 గంటలకి ఆఖరణ ఓటు వేశారు ఎవరైనా, ఒక మహిళ కానీ ఒక పురుషుడు కానీ వేశారంటే ఆ మహిళ కానీ పురుషుడు కానీ 5:59:59 లోపు రాదు. అంటే 6 గంటలకి క్యూలో ఉంచున్నటువంటి వారు 2 గంటలకు ఓటేశారండి. ఎంతసేపు క్యూలో ఉంచున్నారండి? 8 గంటలు క్యూలో ఉంచున్నారండి. నేను ఖురేషి గారు ఉన్నప్పుడు ఢిల్లీ సభలో ఒకటే చెప్పాను. ఖురేషి గారు మీరు ఎలక్షన్ కమిషన్లో పనిచేశారు కాబట్టి మీకు ఇంకా పరిచయాలు ఉంటాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో 8 గంటల క్యూలో ఉంచుని ఓటు వేసిన వారు ఎవరో చెప్పండి, వెళ్ళి వారికి నేను అభిషేకం చేస్తానండి వారి పాదాలకి అని చెప్పాను. ఆయన నవ్వాడు. ఇంకో మాట కూడా చెప్పాను. ఈ 3500 బూతులు రాత్రి 11:45 నుంచి తెల్లారుజాము 2 గంటల వరకు పోలింగ్ జరిగాయి కదా. 3500 బూతులు. ఏ బూతులు అండి? ఏ బూతులు సార్? లేదు. వీళ్ళు నేను ఎందుకు అడుగుతానంటే నేను వాళ్ళని ఏదో ఎక్సైటింగ్ అడగట్లా. నేను ఈ పరిశోధన చేస్తున్నప్పుడు మనకి వరల్డ్ ఏఐ సమ్మిట్ జరిగిందండి ఢిల్లీ. ప్రపంచ కృత్రిమ మేధ సమస్య జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరల్డ్ సమ్మిట్ జరిగింది. పెద్ద వాళ్ళు వచ్చారు. నేను అప్పుడు చెప్పంటే వరల్డ్ ఏఐ సమ్మిట్ కాదు, వరల్డ్ డెమోక్రసీ సమ్మిట్ చేద్దాం మనం. వరల్డ్ డెమోక్రసీ సమ్మిట్ చేసి ఈ పెద్ద దేశాల నేతలందరినీ మా రాష్ట్రం పట్టుకెళ్ళి, రైట్ మీరు పెద్ద ప్రజాస్వామ్యం అనుకుంటారు మీరు కాదు. అసలు ప్రజాస్వామ్యం ఇక్కడ ఉంది. రాత్రి 2 గంటల వరకు క్యూలో నుంచుని ఓట్లు వేసి వెళ్ళారండి వాళ్ళు. వాళ్ళకి మొక్కాలు మనం. గ్రీకు, అరిస్టాటిల్, ప్లేటో కాదండి. మా ఊళ్ళో ఉన్నారండి, మా రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళెవరు మాకు తెలియదు. వారు కనబడితే వారి పాదపూజ చేద్దాం అనుకుంటున్నాము. మీరు కూడా వచ్చి మనందరం కలిసి చేద్దామండి. డెమోక్రసీ ఇప్పుడు మనకి ఈ రిలీజియస్ సర్క్యూట్, ఆ రిలీజియస్ సర్క్యూట్, చార్ధామ్ అని సర్క్యూట్ పెడతారు. టూరిజం డెమోక్రసీ సర్క్యూట్ పెట్టామనుకున్నాం. ఏం చేయొచ్చు?
ఈ 3,500 బూతులు తెప్పచ్చు. అని చెప్తే అందుకే అడుగుతాను నేను. ఇంకో రకంగా అడగట్లా. ఓన్లీ ఐ వాంట్ ఈ 3,500 బూతులు ఏమిటో, ఆ ఊర్లు ఏమిటో, ఆ నియోజకవర్గాలు ఏమిటో అని తెలిస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఆఖరి ఓటేసిన వాడు ఎవరు అని ఇంటింటికి తిరిగి అడిగి వారిని పట్టుకుని నీకు ఒక విషయం తెలుసో తెలియదు, నేను ఎప్పుడు ఏం తెలుసుకుంటానో చెప్పండి. గుజరాత్లో అరుణ్ కుమార్ గారు గుజరాత్లో గిర్ ఫారెస్ట్, గిర్ ఫారెస్ట్ దట్టమైన అరణ్యం అంటే సింహాలు ఉంటాయి, గిర్ గిర్ లైన్స్ ఉంటాయి. అక్కడ మారుమూల ఒక గుడి ఉందండి. ఆ గుడికి ఒక పూజారి ఉన్నారండి. ఆయన బ్రహ్మచారి, ఇంకెవరు లేదు, ఒక్కడే ఉంటాడు. ఆ ఒక్కరి కోసం ఒక పోలింగ్ బూత్ తెరిచిందండి ఎలక్షన్ కమిషన్. మీకు తెలుసా? మీకు మీరు ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్కి వెళ్ళండి. వాళ్ళు ఒక్క మనిషి ఉన్నా కూడా ఒక బూత్ తెరిచి మొత్తం సిబ్బంది వెళ్ళి అక్కడ అన్ని పెట్టి ఆయన చేత ఓటేయించి గవర్నర్ పట్టుకొచ్చేస్తారండి. అది వెబ్సైట్లో పెట్టి ప్రపంచవ్యాప్తంగా మా డెమోక్రసీ ఏమనుకున్నావు, ఒక్కరు కీకారణ్యంలో ఉన్నా కూడా వారి గురించి ప్రత్యేకంగా ఒక బూత్ తెరిచి ఆయన చేత ఓటు వేయించేటటువంటి ప్రజాస్వామ్యం మాది చెప్తారండి. నేను ఏమవుతానంటే అలా ఆయన్ని ఎలాగ మనం చెప్పుకుంటున్నాం, ఏడో చెప్పుకున్నాం. మనం ఏం తప్పుతున్నామా అండి? మనం అన్ని తప్పుతున్నామా? 8 గంటలు అర్ధరాత్రి బాత్రూమ్ వెళ్ళడానికి లేకుండా, మంచినీళ్ళు లేకుండా, తిండి లేకుండా, తిప్పలు లేకుండా, ఆవేళ వర్షం వచ్చిందా, ఎండగా ఉందా, వేడిగా ఉందా, ఎలా ఉందో మనకు తెలియకపోయినా కూడా ఏమైనా సదుపాయాలు చేసేదో కూడా మనకు తెలియకుండా అంతసేపు వాళ్ళు అలా ఉండి ఓటు వేసి ఈ ప్రజాస్వామ్యాన్ని రక్షించారంటే మనం ఎంతైనా చేయాలి. అందుకే చెప్పట్లేదు, అందుకే చెప్పట్లేదు. ఇది ఏ బూత్, ఏవి 3,500 బూత్ ఎక్కడున్నాయి, ఏ నియోజకవర్గాల్లో ఉన్నాయి? ఆ టోకెన్లు అడగలేదా? ఆర్టీఏ వేసాం, చాలా మంది వేసాం. ఆర్టీఏ ఇంతవరకు సమాధానం రాదండి. నో ఆన్సర్. బూత్ ఏంటి కూడా చెప్పండి. లాస్ట్ పర్సన్ ఆయన 6 గంటలకి, 6 కానీ ఆయన కానీ 6 గంటలకు చేరాలండి. ఎవరో మనకు తెలియదండి. 8 గంటలు వెయిట్ చేశారు, మనకు తెలియదండి. తర్వాత దీన్ని మాకేం ఏ పార్టీ అయినా ఒకటే సార్, పార్టీ అగ్నోస్టిక్ వెళ్ళదు. కానీ స్ట్రైక్ రేట్ ఏంటి, ఇది కొంత ఆలోచించాల్సిన విషయం. టీడీపీ స్ట్రైక్ రేట్ 94%. అంటే 100 సీట్లు కూడా చేశాను 94కి. అర్థమైందండి? జనసేన పార్టీ స్ట్రైక్ రేటు 100%. 100% కాదు. బీజేపీ స్ట్రైక్ రేటు 80. అంటే ఎన్ని పోటీ చేసినప్పుడు 80%. వైఎస్ఆర్సీపీ స్ట్రైక్ రేట్ 6.2%. నెక్స్ట్ 45%, 45.6% ఓటు వచ్చినటువంటి టీడీపీకి 135 స్థానాలు గెలుచుకుందండి. 6.87% ఓట్లు వచ్చినటువంటి జనసేన పార్టీ 21 స్థానాలు గెలుచుకుందండి. 100% దగ్గర. 2.83% ఓట్లు వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీకి 8 స్థానాలు వచ్చాయి. 39.37% ఓట్లు వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 సీట్లు వచ్చాయి. నెక్స్ట్ ఒక్కొక్క అసెంబ్లీ స్థానానికి ఇందాక అనుకున్నామే, ప్రిలిమినరీ ఓటింగ్ కి ఫైనల్ ఓటింగ్ కి డిస్క్రిపెన్సీ 12.5 to 12.5 అనుకున్నాం కదా. అది దట్ వర్క్స్ అవుట్ టు బి పర్ కాన్స్టిట్యుయెన్సీ ఈవెన్గా స్ప్రెడ్ చేసి, ఈవెన్గా అవ్వదు, బట్ అనుకున్నాను నియోజకవర్గానికి 30,000 ఓట్లు తేడా వస్తుంది.
యూనిఫామ్ స్ప్రెడ్ అయితే కుదరదు. అంటే ఏంటి, సెలెక్ట్ కాన్స్టిట్యున్సీస్లో సెలెక్ట్ బూతుల్లో గనక ఈ డిస్క్రిపెన్సీ ఉంటే ఇది కొంతమందిని అలా లేపుతుందండి, కొంతమందిని ఇలా తొక్కుతుందండి. నెక్స్ట్ ఇక్కడ 2 ప్రశ్నలు. నెగ్గినటువంటి వాళ్ళు ఏమో నెగేషన్ అనుకుంటున్నారా? తెలియదు. ఇది ఆలోచించాల్సినటువంటి ప్రశ్న. నెగేషన్ ఎందుకు నెగ్గాం, ఎలా నెగ్గాం, ఓడాం, ఎందుకు ఓడాం, ఎలా ఓడాం, వాళ్ళు మాట్లాడలేదు, వీళ్ళు మాట్లాడలేదు, ఎలక్షన్ కమిషన్ మాట్లాడలేదు, పట్టాల ప్రభాకర్ అడ్డుకోవాలని మాట్లాడతారు. సో we have to be extremely vigilant about this particular thing. Oh. Next. 2024లో జరిగినటువంటి ఎన్నికలలో వచ్చినటువంటి తీర్పు ముందు అనేక ప్రశ్నార్థకాలు ఉన్నాయి. దీన్ని, ఈ తీర్పుని ప్రజా తీర్పు అనడానికి చాలా చాలా కష్టం. ఇది ఏమయ్యా, ఇది 2026 24లో జరిగింది. ఇప్పుడు మాట్లాడతావు నువ్వు, అప్పుడు ఏమైపోయావు నువ్వు? అరుణ్ కుమార్ గారు, ఇది నా పని కాదు, ఇది ఎవరి పని? మీ పని. మీది కాకపోతే మీ పని. రాజకీయ పార్టీలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ఇంకా అరుణ్ కుమార్ గారు చెప్పినట్టుగా ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కేంద్ర మంత్రులు, రాజకీయాల్లో ఉన్నటువంటి వారు, రాజకీయ పార్టీలు, వారు చేయాల్సినటువంటి పని. నేను 2024 లోక్సభ ఎన్నికల్లో మొత్తం ఏం జరుగుతుందో అని అలా చూస్తుంటే నాకేదో మొత్తానికి ఇక్కడ ఏంటి ఇంత తేడా కనబడుతుందా అని చూశాను. యాదృచ్ఛికం సార్ ఇది. అయితే మరి ఇన్నాళ్ళ తర్వాత ఏమడుగుతున్నావు నువ్వు? ఇప్పుడు నెగ్గినటువంటి వాళ్ళని కాకుండా ఓడినటువంటి వాళ్ళని డిక్లేర్ చేయమంటున్నావా? అడగట్లేదు. ఈ ఎమ్మెల్యే కాదు, ఓడిపోయిన ఎమ్మెల్యేగా చేయమంటున్నావా? కాదు. ఈ మంత్రి కాదు, ఆ మంత్రి చేయమంటున్నావా? కాదు. ఈ ముఖ్యమంత్రి కాదు, ఆయన ముఖ్యమంత్రి చేయమంటున్నావా? కాదు. దట్ ఈస్ నాట్ మై ప్లీ. వాట్ ఈస్ మై ప్లీ? మై ప్లీ ఈస్, ప్లీజ్ టెల్ us, దయచేసి చెప్పండి ఇది ఎలా జరిగింది. ఎవరిని కుర్చీలో లాగమంటలేదు, మరొకరి కుర్చీలో కూర్చోబెట్టమంటలేదు. నాకు ఎలక్షన్ కమిషన్ చెప్పాల్సింది ఏంటంటే, ఓరి సుంఠా, నీకు తెలియదేమో, నీకు అనుభవం లేదు, ఎక్కడో ఏసీ గదిలో కూర్చొని రాస్తున్నావు నువ్వు, 3 సెకండ్లలో ఓటు వేయడం సాధ్యం, దాన్ని చూపించమని పరకాల ప్రభాకర్ నోరు మూసుకుంటాడు. మళ్ళీ మాట్లాడు. నేను చెప్పినటువంటి ఈ అంకెల్లో, సంఖ్యల్లో, ఈ పర్సంటేజ్ల్లో ఎక్కడైనా దోషం చూపించండి, నేను మాట్లాడగల మానేస్తాను. నాకు 3 సెకండ్లో ఓటు వేయడం సాధ్యం. రాత్రి 11:45 నుంచి తెల్లారుజాము 2 గంటల వరకు ఓటు వేశారు. ఇదిగో ఓటు ఇక్కడ వేశారు, ఇంటికి వేశారు, ఇక్కడ వేశారు, ఇక్కడ వేశారు. ఆ 2 గంటలకు ఓటు వేశాడు అని మా సీఈఓగా చెప్పారంటే లాస్ట్ పర్సెంట్ ఓట్ ఆయన ఇదిగోనయ్యా చెప్పయ్యా పడగలు పడగలతోటి అని నా దగ్గర నుంచోబెట్టాడు. నోరు మూసుకుంటాడు. ఏ బూతులు, ఏ మనిషి ఎలా సాధ్యం? 3 సెకండ్లో, 6 సెకండ్లో 2 ఓట్లు, 3 సెకండ్లో 1 ఓటు ఎలా సాధ్యం? 8 గంటల నుంచి 11:45 వరకు
74 ఓట్లు వేసినటువంటి వారు 5 గంటల నుంచి 8 గంటల వరకు అదే క్యూలో ఉన్నారు కదండి వాళ్ళు. అదే క్యూలో ఉన్నటువంటి వాళ్ళు 3 గంటల్లో 7 మంది వేస్తే అదే క్యూలో ఉన్నటువంటి వాళ్ళు 8 గంటల నుంచి 11:45 వరకు 74 మంది అలా వేశారు. 74 మందితోటి 7 మందితోటి క్యూలో ఉన్నవాళ్ళే 491 మంది 11:45 నుంచి 2 గంటల వరకు ఒకటి ఎలా వేశారు చూపించమనండి. స్లిప్పులు చూపించమనండి. ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీ చూపించమనండి. వీడియోగ్రఫీ చూపించమనండి. సీసీటీవీ కెమెరా ఫుటేజ్ చూపించమనండి. మళ్ళీ ఇలాంటి సమావేశాలు పెట్టండి, చూపించండి. లేదు ఇదిగో ఈయన అని చూపించండి. డెమోక్రసీ సర్క్యూట్ చేద్దాం, పాదపూజ చేద్దాం, అందరం కలిసి. We have to get to the bottom of this entire thing. ఇది ఏంటో తెలుసుకో. ఇంకొక లాస్ట్ నన్ను ఇంకో ప్రశ్న అడుగుతాను చాలా మంది. సరేనయ్యా ఇదంతా జరిగింది అంటున్నావు, ఎలా జరిగింది చెప్పు, ఎలా జరిగింది అంతా? ఈవెంట్లో మాయ ఉందా? ఈవెంట్ మనం చేశారా? 3500 బూతులు అంటే ఒక్కొక్క బూత్లోనూ ప్రిసైడింగ్ ఆఫీసరు, సిబ్బంది, పోలీసు అందరూ కలిసి కనీసం 10 మంది ఉంటారు కదా ఒక్కొక్క బూత్కి. 3500 బూతుల్లో అంటే 3500 బూతులు 15 మంది అంటే 35,000 మంది ఉంటారు. 35,000 మంది మేనేజ్ చేసేవా? ఎవరైనా మేనేజ్ చేయడం ఎవరైనా ఉన్నాడా అని అడిగారు అనుకోండి, ఏం చెప్తాం? 35,000 మంది మేనేజ్ చేసేవా? సాధ్యం? సార్ నేనేమన్నానంటే, మా ఇంట్లో దొంగలు ఉంటారు. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారితో అయ్యా మా ఇంట్లో దొంగలు పడ్డారండి అన్నా. అంటే ఎస్ఐ గారు నన్ను ఏమడిగారంటే, మీ వీధిలో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? సరే 10 ఇళ్ళు ఉన్నాయి. 9 ఇళ్ళు వేసి మీ ఇంట్లో పడ్డారా? నేను చెప్పండి, మా ఇంట్లో దొంగలు పడ్డారు. దొంగలు పడ్డారు, ఏం పోయాయి మీ ఇంట్లో? సరే ఈ 4, 5, 6 ఈ 5-6 వస్తువులు కనపడలేదండి. మీ ఇంట్లో 5 వస్తువులు ఉన్నాయా? సార్ 100 ఉంటాయి. అంటే 196 వదిలేసి 94 వదిలేసి 6 పట్టుకెళ్ళాడు. ఎందుకు? నేను చెప్పండి ఎందుకు పట్టుకెళ్ళాడు? ఇన్ వాట్ వే కెన్ ఐ టెల్ వై దట్ పర్సన్ కేమ్ leaving 9 houses to my house? Why did he take only 6, leaving 94? I can't tell. Okay, సరే నువ్వు పెద్ద మనిషిలో ఉన్నావు, నువ్వు కోటి నీటి కూడా వేసుకున్నావు కాబట్టి నువ్వు మీ ఇంట్లో దొంగలు పడ్డావంటే నమ్మేను. 4 పోయేటప్పుడు కూడా నమ్ముతాను, 6 పోయేటప్పుడు కూడా నమ్ముతాను, 100 పోలేదు 6 పోయేటప్పుడు కూడా నమ్ముతాను, పెద్ద మనిషిలో ఉన్నావు కాబట్టి. దొంగ ఎలా వచ్చాడంటావు? నేనే చెప్పను. నన్ను అడగట, నువ్వు కుక్కలు పంపుతావో, మనుషులు పంపుతావో, డిటెక్టివ్లు పంపుతావో, నువ్వు అడుగు, నువ్వు నాకు చెప్పు. రే మీ ఇంట్లో దొంగ ఎలా పడ్డాడు, ఇంటి వచ్చాడు, నువ్వు ఈ తలుపు వేసుకోలేదు, లేదు మా ఇల్లంతా తనిఖీ చేసి నువ్వేదో మతి మరతో 6 వస్తువులు 6 గుళ్ళు పెట్టావే వెళ్తున్నావు, అక్కడ ఉన్నాయని చెప్పు. ఎవరు బాధ్యత? అరుణ్ కుమార్ గారు ఇదంతా చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇది చెప్పాల్సిన బాధ్యత ఎవరిదండి? పరకాల ప్రభాకర్ కదా? కాదు కదా? ఇది ఎలా జరిగింది? ఈవీఎం 35,000 మందిని మేనేజ్ చేశారా? 15,000 మందిని మేనేజ్ చేశారా? ఒకటి చేశారా? 2 చేశారా? ఇది కంప్యూటరా లేకపోతే మరొకట? నాకు తెలిసిందల్లా ఏంటంటే రాత్రి 11:45 నుంచి తెల్లారి గంటల 2 గంటల వరకు 3,500 బూతుల్లో 17,19,386 ఓట్లు పడ్డాయండి. ఎలా పడ్డాయో చెప్పు నాయన నాకు. రాత్రి 11 గంటల నుంచి 11:45 నుంచి తెల్లారి 2 గంటల వరకు క్యూలో ఉంచున్నారు. వాళ్ళు 6 గంటలకే క్యూలో చేరారు, 8 గంటల క్యూలో ఉంచున్నారు. ఆఖరి వాడు ఎవరు ఓటేసాడో చెప్పు నాకు. ఏ బూత్లో చెప్పు, కనీసం నేనే పడతాను కదా. నాకు కుదరకపోతే వీళ్ళు 100 మంది సాయం తీసుకెళ్తాను. ఏమి చెప్పు, వీళ్ళు ఎవరో చెప్పు, ఏ బూత్లో చెప్పు. 46,300
ఏ నియోజకవర్గాలు చెప్పవా, ఏ బూత్లో చెప్పవా, ఎవరో చెప్పవా, ఇది 132% పోలింగ్ ఏంటి అనేది చెప్పవా? ఎలక్షన్ ఇది జోక్.